సహోదరులందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. 20 డేస్ 40 డేస్ కూడా దేవుడు మహాకృపను బట్టి 23 రోజులు దేవుడు ఎంత అద్భుతకరంగా ఆచారంగా జరిగించాడు. అలాగే 24వ రోజులు కూడా దేవుడు నడిపించిన విధానం బట్టి మీ అందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మెట్టుకు మనం అందరం ప్రార్థన చేసి యొక్క కార్యక్రమం ప్రారంభించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమం ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ యొక్క పనులను ముగించుకుని లైవ్ కార్యక్రమాన్ని వీక్షించి ప్రభునామంలో ఆశీర్వాదం పొందుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామం, ఉన్నతమైన నామం ఎక్కడైనా స్థుతిస్తున్నాం ప్రభావ. ఎక్కడైతే ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవించిన మా దేవా నీకు ఎన్నో వందనాలు. అలాగే 20 డేస్ 40 డేస్ ప్రభావ ఈ శిలువ ధ్యానాలు ప్రతిరోజు ఈ విధంగా నీ సన్నిధిలో గడపడానికి నువ్వు మాకు చూపించిన కృపను బట్టి నీకు ఎన్నో వందనాలు ప్రభావ. అలాగే 24వ రోజును కూడా మీరు అద్భుతకరంగా ఆచరణగా మీరు జరిగించండి. పాటల్లోనూ ఆరాధనలోను వాక్య పరిచర్యలను ప్రతి విషయంలో నీ కాపుదల క్షేమాన్ని మాకు అనుగ్రహించేది. ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి ఆటంకాలు కానీ లేకుండా నీ కాపుదల క్షేమంతో మమ్మల్ని భద్రపరచమని అడుగుతున్నట్టే. ఇప్పుడు మా ప్రియులు కొన్ని ప్రత్యేకమైన పాట పాడి నీ నామాన్ని గణపరుస్తుండగా నీకు మహిమకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా మమ్మల్ని దీవింప చేయమని అడుగుతున్నట్టే. ప్రతి విషయంలో నీ కాపుదల క్షేమాన్ని భద్రతను మాకు అనుగ్రహింపచేయండి. అలాగే ఇంకెవరైతే రావాల్సి ఉంటే వాళ్ళు కూడా మీరు త్వరగా రప్పించుకోవడం ప్రయాణం అంతట్లో నీ కాపుదల క్షేమాన్ని పద్ధతిని మీరు అనుగ్రహింపచేయండి. అలాగే కొన్ని ప్రార్థన అంశాలు బట్టి మేము ప్రార్థన చేయొచ్చు, దానికి కూడా చక్కని జవాబులు మీరు మాకు అనుగ్రహింపచేయమని అడుగుతున్నట్టు. వాక్య పరిచయం అందిస్తున్నప్పుడు కూడా మాకు కావాల్సిన దేవుళ్ళు వెంటనే ఆశీర్వాదం నిండుగా మెండుగా కుమ్మరింపచేయండి. ప్రారంభం మొదలుకొని ముందుకు వరకు మీరు ఎక్కడ చోట భద్రపరచుకున్నాం. మా ప్రియుడిను రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సహోదరులు వచ్చి కొన్ని ప్రత్యేకమైన పాటలు పాడి సిస్టర్స్ అండ్ బాయ్స్ వచ్చినట్లయితే కొన్ని ప్రత్యేకమైన పాటలు పాడి ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా కొన్ని ప్రార్థిస్తున్నాం. Pare
నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో యేసయ్యా, నన్ను విడచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ,
ప్రార్థన చేసుకుంటుందండి. ప్రార్థన చేసుకునే సమయం కాబట్టి మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఏ ఒక్కరు కూడా అనాలోచనగా అశ్రద్ధగా లేకుండా వేసే మనతో మాట్లాడలాగా ప్రార్థిద్దాం. వేసే ఈరోజు నాతో మాట్లాడుతూ దర్శించడం ప్రభావి మన హృదయ రహస్యం వేసే దేవుడు కాబట్టి ఎటువంటి అనాలోచన కానీ ఎటువంటి అశ్రద్ధ కానీ లేకుండా దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడలాగా ప్రేమపూర్వకంగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉన్న ఈ 2 నిమిషాలు ప్రార్థనలో గడిపే ఈ 5 నిమిషాలు కూడా దేవుడికి మనం మరింత దగ్గరగా ప్రార్థిద్దామండి. మీ తలంపులు ఏమైనా నీ అక్కర్లు ఏమైనా సరే వేసే దగ్గర పెడదాం. యేసయ్యా నాతో మాట్లాడే ప్రభు, దర్శించడం ప్రభు, నా ప్రతి ఒక్క దోషాల నుంచి ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడిపించండి ప్రభు. ఇశ్రాయేలుకు ఎన్నో వందనాలు ప్రభు. మాతో మాట్లాడమని కూర్చున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ యొక్క భర్త గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ కుమారుల గురించి కుమార్తెల గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడిని దర్శించేలాగా యేసయ్యా నా హృదయ తలంపులు ఎరిగిన దేవుడు ప్రభా, నా హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు ప్రభు యేసయ్యా. నీకు వ్యతిరేకతగా ఏమని ఉంటే మమ్మల్ని మన్నించండి ప్రభు, క్షమించండి ప్రభు. అయ్యో నా పాపాలు క్షమించండి యేసయ్యా. నా శరీర కార్యాలు నా శరీర అక్కర్లు అన్నీ కూడా క్షమించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యో నేను ప్రార్థించకపోయినా నన్ను పలకరిస్తూ ఉంటున్నా ప్రభా, మాట వినకపోయినా నన్ను కలవరిస్తూ ఉంటున్నా ప్రభా. ఎంత గొప్ప దేవుడు ప్రభా. అయ్యో మాట వినకపోయినా నీవు దేవుడు అంటున్నాడు కదా, నేను పలకరిస్తూనే ఉంటాను అంటున్నాడు. ప్రార్థించకపోయినా నేను కలవరిస్తూనే ఉంటాను. ఎందుకు ఆ ప్రేమ, ఎందుకు ఆ దయ? ఎందుకంటే కేవలం నువ్వు ఆయన రూపంలో ఉన్నావు కాబట్టి మాత్రమే. నువ్వు ఆయన బిడ్డ, నువ్వు ఆయన సత్తు కాబట్టి నువ్వు ఎక్కడా నిత్య అగ్నిలోకి వెళ్ళిపోతావని, నరకంలోకి వెళ్ళిపోతావని దేవుడు చూడలేక దేవుడు అంటున్నాడు కదా, రే కుమారుడా కుమార్తె నా దగ్గరికి వస్తావా ఈ రాత్రికాల సమయంలో, నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పి మన యేసయ్య అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ప్రియ కుమారుడా కుమార్తె నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు మన యేసయ్య. యేసయ్యని ప్రేమించేలాగుంటే దేవుడు నీకున్న ప్రతి అక్కర్ని కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కల్మషం లేని ప్రేమ కావాలి, అసూయ లేని ప్రేమ కావాలి, ఈర్ష్య కార్పణ్యం లేని ప్రేమ కావాలి అంటున్నాడు మన యేసయ్య. అలాంటి ప్రేమను మనం ఇద్దామా యేసయ్యకి? అలాంటి ప్రేమను యేసయ్యకి మనం ఇస్తే నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలే నీ వెంట వస్తానంటున్నాడు మన యేసయ్య. అంత చక్కని వాగ్దానం మన యేసయ్య మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలై నీ వెంట నేను వస్తానంటున్నాడు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈ ప్రేమను పొందుకోవాలని ఆశపడుతున్నావా? ఎంతకాలం ఈ శ్రమలు, ఎంతకాలం నీ వ్యాధులు, ఎంతకాలం ఇలాంటి పరిస్థితులు కూడా నేను వెళ్తున్నాను. ప్రార్థిద్దాం అందరం. ఆయన నీ కోసం నా కోసం కలవరి గిరిలో బలియాగం అయిపోయాడండి. మన పాపముల చేత ఆయన కొట్టబడి ఉన్నాడు. మన అపరాధముల చేత ఆయన తీర్పులో నిలబడడం జరిగింది. కాళ్ళతో చేసిన పాపాల నిమిత్తం ఆయన కాళ్ళలో మేకులు కొట్టి ఉన్నారు. నీ చేతులతో చేసిన పాపాల నిమిత్తం ఆయన చేతులకి మేకులు కొట్టడం జరిగింది. నీ యొక్క తలంపుల్లో మెదులుతున్న ఆలోచన నిమిత్తం ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టడం జరిగింది. నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క కుయుక్తులు, నీ యొక్క పన్నాగాలు, నీ యొక్క ద్వేషము, అసూయలను బట్టి ఆయన పట్టులో బల్లింపులు పడడం జరిగింది. ప్రియ సహోదరుడు, ఆ సహోదరుడు, ఎప్పుడైతే మానివేస్తావో అప్పుడే దేవుడు అంటున్నాడు కదా, నా ప్రియ కుమారుడా రమ్ము, నిన్ను నేను చేర్చుకుంటున్నాను, నీకోసం నేను ప్రాణం పెట్టి ఉన్నానని చెప్పి అంటున్నాను.
అలా ప్రాణం పెట్టాలని చెప్పగలిగే ఏ నాదుడు కూడా మనకు కనిపించట్లేదు మన యేసుక్రీస్తు తప్పించి. అలాంటి దేవుడికి నువ్వు ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నావు? ఆయన మేడలో మిద్దులు, ఆస్తులు, అంతస్తులు, వజ్రాలు, వైడియాలు ఏమి అడుగుతలేదు, కానీ ఆయన అడిగిందలుగా ఒక్కటే, నీ చిన్న హృదయాన్ని, నీ గుప్పుడంతా నీ చిన్న హృదయాన్ని ఆయన నాకు ఇయ్యి అంటున్నాడు. ఆ హృదయాన్ని ఆయన చేతిలో పెడితే నీ రూపమే మారిపోతుంది, నీ యొక్క ఆలోచనలు మారిపోతాయి, నీ యొక్క ఉద్దేశాలు మారిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి, నీకున్న ప్రతి విధమైన ఆలోచనలన్నీ మారిపోతాయి. ప్రియ సహోదరుడు, సహోదరి, కేవలం నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు. నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు ప్రియ సహోదరుడా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నిన్ను మర్చిపోయిన ఆయన నేను మరును అంటున్నాడు. నువ్వు యేసయ్యని మర్చిపోవచ్చు, కానీ యేసయ్య అంటున్నాడు కదా నిన్ను నేను మర్చిపోను అంటున్నాడు. నువ్వు యేసయ్యని విడిచిపెట్టేస్తా, యేసయ్య నిన్ను నేను విడిచిపెట్టను అంటున్నాడు. ప్రియ సహోదరుడు, ఎంత అర్థవంతమైన పాటలు పాడుతున్నావు. నువ్వు యేసయ్యని విడిచిపెట్టేస్తా, నేను విడిచిపెట్టను. నువ్వు నన్ను మర్చిపోనా, నేను నిన్ను మర్చిపోనా అంటున్నాడు మన యేసయ్య. కాబట్టి అట్టి ప్రేమామూర్తి, అట్టి దయగల తండ్రి ఎవరికి దొరుకుతాడు ప్రియ సహోదరుడు, సహోదరి? ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిద్దాం. ఈ బంధువుల గురించి ప్రార్థించు. ఎవరైతే రక్షణ పొందుకోలేదో వాళ్ళు రక్షణ పొందుకోవాలని ప్రార్థించు. ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉంటున్నారో వాళ్ళ గురించి ప్రార్థించు. ఎవరైతే దేవునికి విరుద్ధంగా నివసిస్తున్నారో వాళ్ళకి ప్రార్థించు ప్రియ సహోదరుడు, సహోదరి. నీ ఫ్రెండ్స్ గురించి, నీ బంధువుల గురించి, నీ శ్రేయోభిలాషుల గురించి కన్నీరు విడవాలి ప్రియ సహోదరుడు. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు యోబుకు గొప్ప విజయం సమకూర్చబడింది. ఆయన రెండింతలైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అన్ని డబల్ ఆశీర్వాదాలు పొందుకున్నాడు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు. అట్టి ఆశీర్వాదాలు కూడా పొందుకోవాలంటే నీ బంధువుల గురించి, నీ స్నేహితుల గురించి ప్రార్థించు. ఎప్పుడు నీ గురించి కాదే ప్రియ సహోదరుడు, నీ తోటి వారి గురించి కూడా ప్రార్థించు. అప్పుడే దేవుడు రెండింతలైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు నిశ్శబ్దంగా ఉండకండి. పాపిని దేవా హరిశరమియవా, పాపిని దేవా హరిశరమియవా, పాపిని దేవా హరిశరమియవా, కలుషితమైన నా జీవితములో కలవరముందితి దురితంబులకు, కలుషితమైన నా జీవితములో కలవరముందితి దురితంబులకు, కరుణాసారథి కరుణించు నన్ను,
అపజయములకు ఆవేదనకు అలసితి ప్రభువా ఆమును పంచి అపజయములకు ఆవేదనకు అలసితి ప్రభువా ఆత్మస్వరూపుడా కరుణించు నన్ను ఆత్మస్వరూపుడా కరుణించు నన్ను ఆత్మస్వరూపుడా కరుణించు నన్ను పాపిని దేవా దర్శనమీ అందరూ ఒప్పుకుందాం పాపిని దేవా దర్శనమీయవా ప్రేమ స్వరూపుడా యేసు ప్రభువా ప్రేమ స్వరూపుడా యేసు ప్రభువా పాపిని దేవా దర్శనమీయవా పాపిని దేవా దర్శనమీయవా ప్రార్థన చేసుకుందాం అందరం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా రాజా మీ ఘనమైన నామానికి ఉన్నతమైన నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన మా రాజానికి ఎన్నో వందనాలు ప్రభు. అలాగే ఈ సాయంకాల సమయంలో లెంటు ప్రార్థన ప్రభావ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని ఎంతగానో బలపరిచావు. అందుకు బట్టి మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభావ. మరొక్కసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తుండగా నాతో మాతో మా అందరితో మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడిన ప్రభు దర్శించమని అడుగుతున్నాను. ఎవరు బలహీన స్థితిలో ఉన్నారో, ఎవరు అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో, ఎవరు చింతిస్తున్నారో నా చింత యావత్తు ఆయన మీద వేయని చెప్పి పాడుతున్నాడు మన యేసు. నీ చింత యావత్తు ఆయన మీద వేయమంటాడు. నీ సమస్త బాధల నుంచి ఆయన తీసివేస్తానని చెప్పి వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రియ సహోదరుడు ఆ సహోదరుడు ఏ ఒక్కరు కూడా అనాలోచనగా అశ్రద్ధగా ఉండమాకని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం ప్రార్థిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అయ్యో ప్రభా నా కుటుంబాన్ని దర్శించను ప్రభా. అయ్యో నా భర్తతో మాట్లాడిన ప్రభా, నా కుమారులతో మాట్లాడిన ప్రభా, నా బంధువులతో మాట్లాడిన ప్రభా నన్ను దర్శించమని అడుగుతున్నాను. ప్రార్థిద్దాం అందరం. ఈ రాత్రి గారి సమయంలో ప్రార్థిద్దాం. ఎక్కడ ఇద్దరు ఇప్పుడు కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు మన యేసయ్య. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ రాత్రి గారి ప్రదేశంలో యేసయ్య మనతో పాటు ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రార్థిద్దాం. నీ చింత యావత్తు ఆయన మీద వేద్దాం. దేవుడు నీ కర్మశక్తిని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమేనా? నీ చేయిని ఆయనకి ఇవ్వమని ప్రార్థిస్తున్నాడు మన యేసయ్య. నీ చేతిని ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన దగ్గరగా పట్టుకుంటున్నాడు. ప్రియ సహోదరుడు హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య మా దేశాన్ని రక్షించండి యేసయ్య, మా రాష్ట్రాన్ని రక్షించండి యేసయ్య, మా కుటుంబాన్ని రక్షించండి యేసయ్య, మా గ్రామాన్ని రక్షించండి యేసయ్య, మా యొక్క పట్టణాలను రక్షించమని అడుగుతున్నాము. అయ్యో ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏ సమయానికి ఏది జరగబోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నాం యేసయ్య. అయ్యో కాబట్టి నాతో మాట్లాడను ప్రభు. అయ్యో నేను బ్రతికి ఉన్నానంటే కేవలం అది నీ కృప మాత్రమే ప్రభు. నేను బ్రతికి ఉన్నానంటే కేవలం అది నీ కృప మాత్రమే ప్రభు. అవును ప్రభు. ఈ క్షణాన్ని ఎంతోమంది చనిపోయారు ప్రభు. కానీ నేను బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృప మాత్రమే ప్రభు. అయ్యో ఆ కృపను బట్టి నేను అతిశయించట్లేదు ప్రభు. ఆ కృపను బట్టి నేను గర్వపడట్లేదు ప్రభు. అది నువ్వు ఇచ్చిన భిక్షను ప్రార్థిస్తున్నాను. కేవలం అది నువ్వు ఇచ్చిన మాకు భిక్ష ప్రభు. అయ్యో ప్రభు నాలో ఎటువంటి పాపాలు మన్నించండి క్షమించండి. అయ్యో నేను ఎటువంటి పాపాలు చేసిన మన్నించండి క్షమించండి ప్రభు. మన్నించమని అడుగుతున్నాం తండ్రి. మన్నించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యో ఎన్నో చూడరాని దృశ్యాలు చూస్తున్నాం, మాట్లాడుకోలేని మాట్లాడుతున్నాం, చేయకూడని తప్పులు చేస్తున్నాం ప్రభా. మన్నించమని అడుగుతున్నాం.
మన్నించిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం. మా సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచమని అడుగుతున్నాం. మా సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచండి ప్రభు. మా సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచమని అడుగుతున్నాం. అయ్యో విశాలపరచండి ప్రభు, మా సంఘ సరిహద్దులు విశాలపరచండి. అనేకమైన నూతనమైన ఆత్మలు మీరు నడిపించండి ప్రభు. ఇటు రీతిగా 40 రోజులు ప్రతిరోజు నీ సన్నిధిలో గడపడానికి నువ్వు మాకు చూపించిన కృపను బట్టి నీకు ఎన్నో వందనాలు ప్రభు. అది కేవలం నీ కృప మాత్రమే ప్రభు. అది కేవలం నీ కృప మాత్రమే ప్రభు. యేసయ్యా, నీకు ఎన్నో వందనాలు. అది కేవలం నీ కృప మాత్రమే ప్రభు. అది కేవలం నీ కృప మాత్రమే. యేసయ్యా, నీకు ఎన్నో వందనాలు ప్రభు. యేసయ్యా, నీకు ఎన్నో వందనాలు. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం. వ్యక్తిగతంగా వాళ్ళతో మీరు దర్శించమని అడుగుతున్నాం. వ్యక్తిగతంగా వాళ్ళు మీరు దర్శించమని అడుగుతున్నాం. వ్యక్తిగతంగా ప్రతి ఒక్క బిడ్డ మీతో మాట్లాడమని అడుగుతున్నాం. అయ్యో వాళ్ళ కుటుంబ సమస్యల నుంచి విడిపించండి ప్రభా. అయ్యో ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ స్వస్థతను గ్రహింపచేయండి. అయ్యో మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి పేరు చెప్పండి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి దీవింప చేయమని అడుగుతున్నాం. అయ్యో మా ప్రతి ప్రియ సహోదరులందరితో మీరు స్పష్టంగా మీరు మాట్లాడమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని అడుగుతున్నాం. అయ్యో ప్రభు, ఇంకా ఎవరైతే బలహీన స్థితిలో ఉన్నారో బలపరచమని అడుగుతున్నాం. అయ్యో ఇంకా మా సంఘంలో చాలా వస్తువులు కొనవలసి ఉంది ప్రభా. అవన్నీ కొనడానికి మీరు మాకు సహాయం ఇచ్చేది. మా సంఘంలో ఇంకా చాలా వస్తువులు కొనవలసి ఉంది ప్రభా. అవన్నీ కొనడానికి మాకు సహాయంగా ఇచ్చేయమని అడుగుతున్నాం. సహాయంగా ఇచ్చేయండి ప్రభా. అయ్యో ఏవైతే వస్తువులు కొనాలో అవన్నీ కొనడానికి మాకు సహాయంగా ఇచ్చేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం. అయ్యో ప్రభా, ఏవైతే వస్తువులు కొనాలని ఉందో ప్రభా, కెమెరా కావాలి ప్రభా. అయ్యో ఇంకా ప్యాంటు కొనాలని ఆశపడుతున్నాం. అయ్యో ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చమని అడుగుతున్నాం. మా సంఘ యొక్క సరిహద్దులు మీరు విశాలపరచమని అడుగుతున్నాం. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఒక్కొక్క ఉన్నతమైన పొజిషన్లో ఉండాలి ప్రభా. అయ్యో 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. అలాగే డిగ్రీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. ఇంకా పీజీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. ఈ కాపుదల క్షేమాన్ని భద్రతను మీరు అనుగ్రహించండి. ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండడానికి వీల్లేదు. నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డను మీరు గడిపే భాగ్యాన్ని అనుగ్రహింపచేయమని అడుగుతున్నాను. మాతో మా అందరితో సూటిగా స్పష్టంగా మీరే మాట్లాడమని అడుగుతున్నాను. అయ్యో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తే దేవుడు రాత్రికాల సమయంలో మా సంఘంలో మీరు నివాసం చేయమని అడుగుతున్నాను. మా హృదయాల్లో నివాసం చేయమని అడుగుతున్నాను. అయ్యో ఎవరు కూడా అనాలోచనగా లేకుండా ప్రభు నీ సన్నిధిలో మరింతగా గడపడానికి మీరు కృపను చూపించండి ప్రభు. మీ సన్నిధిలో ఇంకా బహుగా గడపడానికి మీరు మాకు సహాయం దయచేయమడుచున్నాం. నీ కృపా క్షేమంతో మెండైన దీవులతో మా కుటుంబాలు మీరు ఆశీర్వదింపచేయండి. మా ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు దాకా ప్రార్థించిన ప్రియ సహోదరులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. ఇప్పుడు దాకా చక్కని పాటలతోటి ఆరాధనలతోటి పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డతో కూడా మాట్లాడిన విధానాన్ని బట్టి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంది. దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లింది గాక. హల్లెలూయా. మెట్టుకు అని ఇంకా రావాల్సి ఉంది కాబట్టి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామను గణపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సిస్టర్స్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామను గణపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ లోపల అన్న కూడా వస్తారు కాబట్టి అన్న వస్తుండగా ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామను గణపరచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక నూతనమైన పాట పాడి ప్రభు నామను గణపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.
ఆలోచనకర్త నిత్యుడవగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడవగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడవగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవిగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు తన సర్వాన్నే దారపోయిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త హల్లెలూయా. కూడొచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. ఓపెన్ చేద్దాం మన పరిశుద్ధ గ్రంథాల్లో. మత్తయి సువార్త దయచేసి మన పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ద బుక్ ఆఫ్ మాథ్యూ వాజ్ 5th chapter was 10th verses. I want somebody read. 10th verses. పెదవచనం దయచేసి చదువుదాం.
నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అలాగే 11th verses, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగునని ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఫస్ట్ నుంచి చూద్దాం, ఒకసారి నాతో చెప్పండి. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కొన్ని విషయాలు నాయన మేము వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీరే మాట్లాడండి. ఇప్పుడు వరకు తండ్రి ఆరాధనతోనూ వాక్యంతోనూ అలాగే ప్రార్థనతోనూ పాటలతో నేను స్తుతించగలిగాం. కొన్ని విషయాలు మేము ధ్యానం చేస్తుండగా మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడి వినగలిగే చెవి, చూడగలిగే కన్ను, గ్రహించగల మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, అయ్యా ఈ ప్రాంగణాన్నంతటినీ నీ పరిశుద్ధాత్మతో నింపి క్రమంగా మర్యాదగా జరిగించమని యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి నాతో చెప్తారా? నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఓకే, నేను మనం చెప్పాం కదా, ఏం చెప్పాం? కండిషన్ ఈ పక్కన ఉంటుంది, ఆశీర్వాదం ఈ పక్కన ఉంటుంది. అంటే ఈ ఆజ్ఞను నువ్వు పాటిస్తే, ఒకవేళ ఈ కండిషన్ను నువ్వు పాటించడానికి ఇష్టపడితే ఆశీర్వాదం నీ సొంతం అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ పాటించడానికి నువ్వు ఇష్టపడలేదు అనుకోండి, ఆశీర్వాదం కూడా ఆటోమేటిక్గా నీకు దూరం అవుద్ది. నిన్న మనం చెప్పాం, కనికరము గలవారు ఏంటంట ధన్యులు. వారు ఏం పొందుతారు? కనికరం పొందుతారు. అంటే ఏంటి? నువ్వు కనికరాన్ని చూపించకుండా నువ్వు కనికరాన్ని పొందలేవు. అంటే కనికరం చూపించాలి అన్నది ఏంటి? ఆజ్ఞ. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు ఏమంటారండి? దేవుని చూచెదరు అని ఉంది. అంటే నువ్వు దేవుని చూడాలంటే నువ్వు ఏం చేయాలి? ముందు హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోవాలన్నది కండిషన్. ఆత్మ విషయమే దీనిలేని వారు ధన్యులు అన్నాం. అంటే ఏంటి? పరలోక అక్కడ ఏం రాయమండి? పరలోక రాజ్యము వారిది. అంటే పరలోక రాజ్యం నీ స్వతంత్రం అవ్వాలి అంటే ఆత్మ విషయంలో నువ్వు ఎలాగుండాలి? దీనంగా ఉండాలి. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకంను స్వతంత్రించుకుంటారు. అంటే నువ్వు భూలోకం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? కండిషన్ ఏంటి? నువ్వు సాత్వికాన్ని కలిగి ఉండాలి. అంటే ఆజ్ఞ అన్నది నువ్వు పాటిస్తేనే నీ లైఫ్లో ఆశీర్వాదం అన్నది ఫలభరితని చూస్తావు. ఒకవేళ ఖండితాన్ని నువ్వు తిరస్కరించావు అనుకోండి, ఆటోమేటిక్గా బ్లెస్సింగ్ అన్నది కూడా నీకు దూరం అయిపోద్ది. అవునా కాదా? అంతే. దేవుడు ఆజ్ఞ అనగా అర్థం ఏంటంటే ఎలాంటి మార్పు లేనిది అని అర్థం. అంటే దాన్ని ఎవరు మార్చలేరు. ఆజ్ఞ అంటే ఆజ్ఞ. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధం ఆడకూడదు, చాటివాని మీద కొండాలి చెప్పకూడదు. ఇది ఆజ్ఞ. దీన్ని ఎవరు నోబడి కెన్ చేంజ్ అనమాట. దీన్ని ఎవరు మార్చలేడు. ఆజ్ఞ పెట్టిన వానికి ఆజ్ఞ తీసే హక్కు ఉంటుంది. ఆజ్ఞ పెట్టిన వారు ఎవరు? సాక్షాత్తు దేవుడు. ఆయనే ఆజ్ఞను మార్చగల దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు నువ్వు మరణం అయిపోతావు అన్నాడు నాతాను. కారణం ఏంటి? దావీదే అన్నాడు అలాంటి వాడిని బలి అర్పించాలి, లేదంటే చంపివేయాలి అన్నాడు. కానీ దేవుడు దావీదుకు ఒక ప్రామిస్ చేశాడు. ఏంటో తెలుసా? సౌలుకి నా కృపను దూరం చేసినట్టు నీ తరములో, నీ వంశంలో ఎవరికి ఆ కృపను దూరం
చేయను. కారణం ఏంటి? నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఒకవేళ కఠినంగా శిక్షిస్తానేమో, కానీ నేను మాత్రం మరణానికి అప్పగించను అన్నాడు. అంటే దేవుడు ఆజ్ఞ పెట్టాడు, కానీ దాన్ని తీసే హక్కు కూడా దేవునికే ఉందండి. అలాగే మన లైఫ్లో ఖండితాన్ని అప్లై చేసుకుంటేనే, అంటే ఆజ్ఞ అనేదాన్ని నువ్వు పాటిస్తేనే ఆటోమేటిక్గా నీ లైఫ్లో ఆశీర్వాదం అనేది స్వతంత్రించుకుంటావు. ఒకవేళ ఆజ్ఞ నా వల్ల కాదు, నేను ఇలా ఉండను, ఇదంతా ఎవడు భరిస్తాడో, ఇదంతా ఎవడు చేస్తాడో, నాకెందుకులే అనుకున్నావు అనుకోండి, ఆటోమేటిక్గా ఆశీర్వాదం కూడా నువ్వు త్రో అవుట్ చేసినట్టే, అంటే తొలగించుకున్నట్టే. యాసవ్ ఉన్నాడు, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు, నన్నేం చేస్తుంది, ఒకరోజు ఆకలే, నాకు పొట్ట నిండితే చాలు అనుకున్నాడు అంతే. అంటే దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని తనకు తానే తిరస్కరించుకున్నాడు, ఎవడో తీయలేదు. అలాగే మన లైఫ్లో కూడా దేవుడు ఆశీర్వాదాన్ని పెట్టే ముందు కొన్ని ఖండితాలు పెడతాడు. నిన్న మీకు చెప్పాను, నార్మల్ బ్లెస్సింగ్స్, అలాగే కమాండ్మెంట్ బ్లెస్సింగ్స్. నార్మల్ బ్లెస్సింగ్స్ అంటే ఏంటి? నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, 3 పూటలు తింటున్నావు, దేవుడిచ్చిన ఆశీర్వాదం. పడుకుంటున్నావు, దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నావు, ఉదయాన్నే న్యూస్ పేపర్ వస్తుంది, ఉదయాన్నే నీ నిత్యావసర వస్తువులు ఉదయం నుంచి సాయంకాలం దాకా నీ ప్రయాణంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో దేవుడు అన్ని విధాలుగా కాపాడుకున్నాడు. అది నార్మల్ బ్లెస్సింగ్స్. అది దేవుడు తన సృష్టి క్రమాన్ని పరిచేటప్పుడు తను ఎలాగైనా దీవిస్తాడు. అది నువ్వు అడిగినా అడగకపోయినా దేవుని అన్యజనులకి తీరుస్తాడు, అలాగే ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా తీరుస్తాడు, ఆయనకి నమ్ముకోలేని వాళ్ళు కూడా తీరుస్తాడు. దేవుడు పక్షపాతం లేనివాడు. కానీ కమాండ్మెంట్ బ్లెస్సింగ్స్ అంటారు. కమాండ్మెంట్ బ్లెస్సింగ్స్ అంటే ఏంటి? ఆజ్ఞాపూర్వక ఆశీర్వాదాలు. అంటే ఇలా ఉండు, అప్పుడు ఇది పొందుకుంటాం, ఇలా చేస్తేనే ఇది సాధిస్తాం, ఇలా ఉంటేనే నేను దీవిస్తా. ఇవి ఆజ్ఞాపూర్వక ఆశీర్వాదాలు. ఇవి ఎవడు కూడా బలవంతంగా లాక్కోవడానికి దేవుడి దగ్గర ఏమి ఉండదు. నువ్వు అడిగేసినంత మాత్రం దేవుడు ఇచ్చాడు. ఇలా చేస్తేనే, ఇలా ఉంటేనే, ఇలాగ నడిస్తేనే, ఇలా ప్రవర్తిస్తేనే, ఇలాగ ఉంటేనే, ఇలా కష్టపడితేనే యూ హ్యావ్ టు గాట్ ఇట్. నువ్వు పొందుకోవడానికి సరిపోతావు, నువ్వు పొందుకోగలుగుతావు. ఒకవేళ ఇన్ కేసు ఇది నువ్వు తిరస్కరించావనుకో, ఆటోమేటిక్గా దేవుడు కూడా దాన్ని తొలగిస్తాడు. దేవుడు ఖండితం అది. నీ నార్మల్ బ్లెస్సింగ్స్ దేవుడు అన్యజనులకి, అలాగే ఆయన నమ్ముకున్న వాళ్ళకి సమస్తం ఇస్తాడు. అది నువ్వు అడగవసరంలే. బట్ కానీ దేవుడు అంటాడు, నువ్వు ఇలా చేస్తేనే ఇలా ఉంటావు. ఇశ్రాయేలుకి చెప్తారు, నా ఆజ్ఞలు మీరు పాటిస్తేనే, ఇలా ఉంటేనే మీరు కానాను దేశం ప్రవేశిస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. ఆజ్ఞ పెట్టేటప్పుడు అలాగే ఆ ఆజ్ఞను పాటించే కృపను, కనికరాన్ని కూడా ఇస్తాడు. అది నువ్వు పొందుకోవడానికి, దేవుడి దగ్గర నడుచుకోవడానికి అడగాలి. ప్రభా నేను ఇలా ఉండాలనుకుంటున్నా, ఉండలేకపోతున్నా, ఇలాగ నడుద్దాం అనుకుంటున్నా, నడవలేకపోతున్నా, నాకు కృపని, నాకు కనికరని. కానీ ఒకవేళ అది ప్రయత్నం నువ్వు చేయలేదనుకోండి, అంటే ఏంటి? అసలు నడిచే ప్రయత్నమే, నువ్వు పరిశుద్ధంగా జీవించే ప్రయత్నమే, కనికరాన్ని చూపించే ప్రయత్నమే, సాత్వికాన్ని చూపించే ప్రయత్నమే. అసలు నువ్వు ప్రయత్నమే చేయకపోతే దేవుడు కూడా సహాయం చేయడు. దేవుడు తెలియజేస్తూ ఉంటాడు ఎప్పటికప్పటికే. దేవుడు ఇంటిమేషన్ ఇస్తాడు, ఇలాగుందే నీది, ఇలాగుంది నీది, ఇలాగుంది నీవు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని దేవుని సేవకుల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. అది నువ్వు ఆత్మీయ జ్ఞానంతో అర్థం చేసుకున్నావు అనుకోండి, అప్పుడు నీ జీవితము వేరేలా ఉంటుంది. ఒకవేళ ఇది కష్టం అనుకున్నావు అనుకో, దేవుడు కూడా తన కృపను చూపించడానికి కష్టపడతాడు. కారణం ఏంటో తెలుసా? 5 రొట్లు 2 చేపలు ఇచ్చినప్పుడే దీవించబడ్డాయి. ఇచ్చిన తర్వాత దీవించబడలే. ఇది ఇచ్చేసిన తర్వాత ఇవ్వకముందే దేవుడు దీవించలే, ఇచ్చిన తర్వాత దీవించబడ్డాయి. సారేపతి యదవరాల దగ్గరికి వచ్చిన తర్వాత ఏలియా అంటాడు, మొదట నాకు వేసుకుని తీసిరా అప్పం, అప్పుడు నీ కుండలో ఉన్న పిండి, బుడ్డులో ఉన్న నూనె 2 తరగమంటాడు. అబ్బే నేనెవను, ముందే దీవించే నేనెవను అన్నావనుకో, దేవుడు అంటాడు అది ఆజ్ఞ. నువ్వు ఇస్తేనే, 5 రొట్లు 2 చేపలు ఇస్తేనే అప్పుడు 5,000 మందికి ఎలా పంచాలో నేను చూపిస్తా. ఇవ్వకపోతే నేను ఎలా చూపిస్తా? నువ్వు కష్టపడితేనే, నువ్వు లోబడితేనే, నువ్వు విధేయత చూపిస్తేనే ఈ ఆశీర్వాదము, ఈ గొప్పతనము, ఈ మేలు నీకు ఉంటుంది. ఇది కాదు అనుకున్నావు అనుకో, దేవుడు కూడా ఆటోమేటిక్గా దూరం చేస్తాడు. అవి ఆజ్ఞ. అందుకునే చెప్పాడు, ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటేనే, సాత్వికం కలిగి ఉంటేనే. అంటే ముందేం చెప్పాడు? ఆజ్ఞ పెట్టాడు. అందుకునే అంటాడు, షాపింగ్ మాల్లోకి వెళ్ళిన తర్వాత buy 1 get 1 free. ఒకవేళ ఇది కొంటేనమ్మా ఇది ఫ్రీ ఇస్తారు, ఇది కొనకపోతే నీకు ఫ్రీ ఇవ్వరు. షాపింగ్ మాల్లోనే ఒక ఆజ్ఞ జారీ చేస్తే, అలాంటి దేవుడు నీకు 100 సంవత్సరాలు జీవితం ఇచ్చిన దేవుడి దగ్గర ఆజ్ఞ ఉండదా? షాపింగ్ మాల్లోనే నీకు ఖండితం పెడితే 100 సంవత్సరాలు జీవితం ఇచ్చిన దేవునికి ఆజ్ఞ ఉండదని ఎలా ఉంటావు?
ఒక ఆఫీస్లో ఒక మాస్టరే సారే నేను లెక్క అడుగుతాడు కదా, ఈరోజు ప్రాజెక్ట్ అయ్యిందా, ఈ పని అయ్యిందా, ఇది ఎందుకు ఇంకా చేయలేదు అని ఒక మానవుడే నిన్ను లెక్క అడిగితే దేవుడు ఎందుకు లెక్క అడగడు? మరి ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎందుకు మనకే? దేవుడు ఇచ్చాడు, లైఫ్ ఇచ్చినందుకు జ్ఞానం ఇచ్చాడు నీకు. ఏది ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ లోపడాలో ఎందుకో జ్ఞానం ఇచ్చాడు. ఒకవేళ ఇన్ కేసు ఆ జ్ఞానంతో నువ్వు ప్రవర్తించలేదనుకో, దేవుడు అంటాడు కదా, ఇది ఇచ్చినప్పుడు నువ్వు చేయలేదు కనుక ఇది నేను తీసేస్తున్నా, ఇది ఇచ్చినప్పుడు నువ్వు లోపడలేదు కనుక ఇది తీసేస్తున్నా. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని చెయ్యకపోతే మన దగ్గర నుంచి తొలగించడానికి కూడా దేవుడు కనుక ఆలోచించడండి. సౌలు దేవునికి ఎన్నుకోబడి, దేవుని చేత ఎన్నుకోబడిన తర్వాత దేవుడు అన్ని ఇచ్చాడు, కానీ అమాలేకిని హతమార్చడానికి దేవుడు చెప్పింది వినలే. ఏం చేశాడు? సాక్షాత్తు రాజ్యాన్ని తీశాడు. ఇంట్లో ఒక్కడు కూడా లేడు, కనీసం యోనాతాను కూడా లేడు ఆత్మీయుడైన. అంటే ఏంటి? దేవుడు నీకు ఇచ్చాడు అంటే అది అడుగుతాడు. ఒక మేనేజరే నీకు సంవత్సరం అయిన తర్వాత నీ శాలరీ పెంచాలి అని ఆలోచిస్తున్నప్పుడు నువ్వు సంవత్సరం అంతా ఏం చేసావో నీ బయోడేటా తెస్తాడు. ఒక సేవకుడు నీ జీవితాన్ని ఆశీర్వదించాలని దేవుడి దగ్గర కోరుకుంటున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. కానీ ఎలా అంగీకరిస్తాడో తెలుసా? నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎంత లోబడుతున్నావు, ఎంత విధేయత చూపిస్తున్నావు అని దేవుడు చూస్తాడు. కారణం ఏంటి? దేవుడి దగ్గర ప్రతిదీ కూడా ఒక బుక్ ఉంటుంది, దాని పేరే జీవ గ్రంథం. అందుకు అన్నాడు, నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు, వాళ్ళు ఏంటంట? పరలోక రాజ్యమే వారదండి. హింసించబడ్డం అంటే ఏంటండి అసలు? అంటే దేవుడు మన బెల్ట్ తీసుకుని కొట్టుకోమనా, లేదంటే మనలో మనమే కొట్టుకోమనా? కాదండి. దేవుడి గురించి నువ్వు నిలబడుతున్నప్పుడు, సవాళ్ళు వచ్చినప్పుడు, దేవుడి గురించి నువ్వు నిలబడుతున్నప్పుడు, నీ ముందులో ఛాలెంజెస్ వచ్చినప్పుడు, దేవుని కొరకు ఇది నేను నిలబడతా, అవసరమైతే ఇది నేను సాధిస్తా, నాకు దేవుడు ఇంపార్టెంట్, పరిచర్య ఇంపార్టెంట్, సేవ ఇంపార్టెంట్, నశించిపోయే ఆత్మలు ఇంపార్టెంట్ నాకు అని ఎవరైతే ముందుకు వస్తారో దేవుడు వాళ్ళది పరలోక రాజ్యం అన్నావు. అబ్బే నేను సుఖంగా ఉంటా, నా పని పాటలు పెట్టుకుంటా, నేను ఇలాగే ఉంటా అంటే దేవుడు ఏం చేస్తాడు? ఉండు, నష్టమేముందే, ఎవరికి వచ్చే ప్రతిఫలం. అందుకుని అంటాడు, వాని వాని క్రియల చొప్పున ఏంటంటే ప్రతిఫలం ఇస్తాను. దేవుడే చెప్పాడు, వాక్యమే సెలవిస్తుంది. సెబస్టియన్ అని గొప్ప మిషనరీ ఉన్నాడండి, ఒక గొప్ప మిషనరీ, ఆయన పేరే సెబస్టియన్. దేవుని కొరకు రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సోత ప్రకటిస్తుంటే అతను ఎలా చంపారో తెలుసండి? మనం దోశలు వేస్తాం కదా పెనం మీద, ఆ పెనం మీద వేడిగా కాల్చి ఆ చివరి నుంచి చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి దొర్లించేశారు. బతుకుండగానే దొర్లించేశారండి. రోమా ప్రభుత్వానికి వెళ్ళి మీరు చేస్తుంది తప్పు అని ఖండించి వాక్యం చెప్పినందుకు సెబస్టియన్ అనే వ్యక్తిని పెనం మీద నుంచి ఆ చివరికి, ఈ చివరికి 4-5 సార్లు దొర్లిస్తే బతుకుండగానే చివరికి చర్మం ఊడొచ్చేసిందండి. చివరికి అంటున్నారు కదా, ఇప్పుడైనా నువ్వు మాకు వ్యతిరేకంగా ఉండవంటే చెప్పు, నీ ప్రాణాన్ని దక్కించుకుంటావంటే అవసరం లే, నాకు దేవుని వాక్యాన్ని ఉన్నట్టు చెప్తా. నా ప్రాణం తీస్తే తీయండి, పోతే ఇక్కడ పోద్ది ప్రాణం, నేను పరలోకంలో ఉంటా సంతోషంగా. అందుకుని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇక్కడ ఏడుస్తున్న మీరు అక్కడ నవ్వుకుంటారు, ఇక్కడ నవ్వుకుంటున్న మీరు అక్కడ ఏడుస్తారు. శాస్త్రులు, పరిచయాలు, సద్దుకాయలు వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, వాళ్ళకు లోపడ్డం అంటే ఏంటో తెలుసు, ఏ విధంగా వాక్యానికి ధర్మశాస్త్రానికి వాళ్ళ విధేయత చూపించాలో కూడా తెలుసు. కానీ దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి మూర్ఖత్వం చూపించారు. అడ్డుకట్టేసుకున్నాడు. ఎవడో కాదు, వాళ్ళంతట వాళ్ళే. ఈరోజు కూడా మన లైఫ్లో కూడా అంతే అండి. దేవుని వాక్యాలు ఎంతో కాలం నుంచి వింటాం, దేవుని పరిచయలో ఎంతో కాలం నుంచి వింటాం, కానీ లోబడ్డానికి ఇష్టపడం, వాక్యానుసారంగా అప్లికేషన్ చేసుకోవడానికి ఇష్టపడం, దేనికి ఇష్టం చూపించాం. కారణం ఏంటి? మన పొగరు, మన అహంకారం. ఆత్మీయులుగా మాత్రమే కనిపిస్తాం, కానీ లోపల ఆత్మీయత ఉండదు. లోపల భయభక్తులు మాత్రమే కలిగి ఉంటాం పైకి, కానీ భయభక్తులు ఎవరికి లోబడాలో, ఎక్కడ లోబడాలో, ఎలాగుండాలో ఏంటో చిన్న పెద్ద ఏమి తెలియదు మనకే. మన నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టకు వచ్చినట్టు మాట్లాడతాం. గట్టిగా పరిచర్యలో ఓ రోజు పూట అన్నం తిని చేయరా బాబు అంటే చేయలేము మనం గట్టిగా. మనం ఆత్మీయులు ఓ పూట అన్నం తినేసి మానేసి పరిచర్యలు అంతా ఉండరా అంటే ఉండలేము. మనం ఒక టిఫిన్ చేయకుండా ఉండలేవు, ఒక అన్నం తినకుండా ఉండలేవు, ఒక ఆల్నెట్ పేరుకి గట్టిగా కష్టపడలేవు నైట్ అంతా ఉండడానికి. ఒక ఆల్నెట్ పేరుకి నెలకు ఒకసారి వచ్చే ఆల్నెట్ పేరుకి నైట్ అంతానా, రాత్రి అంతానా, ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు ముగిస్తామా, లగిచ్చి వెళ్ళిపోతామా. 8 గంటలు రోజులు కష్టపడుతున్నామే, 10 గంటలు కష్టపడుతున్నావు నువ్వు రోజుకి. నువ్వు పనిచేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ 10 గంటలు 12 గంటలు కష్టపడి వాడు రాత్రి 4 నుంచి 5 గంటల వరకు ఉండడానికి మనకు బరువు, కష్టం. ఆ సెబస్టియన్ అనే వ్యక్తిని ఒక చెట్టుకి కట్టి బాణాలు వేసి చంపేశారండి చివరికి. అవసరమైతే నీతి నిమిత్తం హింసించబడ్డం అంటే ఏంటో తెలుసండి?
దేవుని కొరకు నీ కుటుంబంలో చాలామంది కుటుంబాల్లో తల్లి నమ్ముకుంటే తండ్రి నమ్ముకోడు, తండ్రి నమ్ముకుంటే పిల్లలు నమ్ముకోడు, పిల్లలు నమ్ముకుంటే ఏమో నమ్ముకోరు. నిన్న సతీష్ అని చెప్పి దొరబాబు ఆ అబ్బాయి వచ్చాడండి షాప్కి. తన జీవితాన్ని గురించి చెప్పుతూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది. తన తల్లి మారు మనసు పొందలేదు, తన తండ్రి మారు మనసు పొందలేదండి. కానీ ఒక అమ్మాయిని క్రిస్టియన్ వివాహం చేసుకోవడానికి 3 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. అన్న నాకు తెలుసు వాక్యం ఎంత ఇంపార్టెంటో, దేవుని విలువ ఎంతో నాకు తెలుసు, పరిచర్య విలువ ఎంతో నాకు తెలుసు అన్న. ఆ అమ్మాయి కూడా తన కుటుంబంలో చెప్పినప్పుడు 3 సంవత్సరాలు వెయిటింగ్ పెట్టింది. అయినా మేము ప్రార్థన చేసుకుని ఉంటానున్నాం. విలువ లేని వాళ్ళకి ఎంత చెప్పినా విలువ తెలదండి. విలువ కలిగిన వాళ్ళకి ఒక్కసారి చెప్తే చాలు. అందుకునే సామెతలో మాట ఉంటుంది, బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు చాలంట, అది 100 దెబ్బలు నాటినంతగా నాటుతాడంట. వాడు జ్ఞానుల సహవాసం చేస్తాడంట. బుద్ధి లేని వారికి 1000 సార్లు చెప్పినా వాడు అలాగే కుక్కతాకరు వంకర అన్నట్టే తిరుగుతూ ఉంటాడు. కుక్కతాకు చూడండి, కట్టేసి మనం గొట్టం పెట్టి వదిలేసాం అనుకోండి, ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ టింగ్ అని పైకి లేస్తుంది. ఎందుకు? వాడు బుద్ధి అంతే, ఆమె బుద్ధి అంతే. ఆ బుద్ధి మారుతుంది, వంకర బుద్ధి అది. అదే నువ్వు మార్చుకునే స్థితిలో ఉన్నావు అనుకోండి, ఒక్కసారి చాలు. ఎందుకు చెప్తున్నారో, దేనికి చెప్తున్నారో, ఏంటి చెప్తున్నారో అది నీ మనసుకి అర్థమవుద్ది. ఈ లోకంలో చాలామంది జ్ఞానం లేక ఎందుకు నశించిపోతున్నారు తెలుసా? జ్ఞానం లేకం కాదు, మూర్ఖత్వాన్ని బట్టి నశించిపోతున్నారు ఎక్కువ. వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, పరిచర్య విలువ తెలుసు, దేవుని విలువ తెలుసు, అన్నీ తెలుసు. కానీ అందుకుని అంటాడు, వీళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉందయ్యా. వాక్యాన్ని ఉన్నట్టు చెప్తే చాలామంది ఏమనుకుంటారు తెలుసా? మా కోసమే చెప్పారు, మా గురించే చెప్పారు, ఇది నా గురించే అనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు అలా అనలే. ఈ వాక్యం నీకు అవసరం కాబట్టి చెప్తున్నా, ఈ వాక్యంలో నువ్వు ఎక్కడ సరి చేసుకోవాలి కాబట్టి చెప్తున్నా. దేవుడు మొహమాట లేకుండా మాట్లాడతాడు. ఓ రోజు ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి ఏమంటారు తెలుసా? ఏంటి బోధకుడా, నువ్వు మొహమాటం లేకుండా బోధిస్తున్నావేంటి, మొహమాటం లేకుండా మాట్లాడుతున్నావేంటి? ఎస్, వాక్యాన్ని ఉన్నట్టు బోధిస్తేనే జీవితాలు మార్చబడతాయి. వాక్యాన్ని పక్కన పెట్టి వాక్యానికి విరుద్ధంగా ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి షుగర్ కోటింగ్ మెసేజ్లు ఇవ్వడం ఏనాడు సాధ్యం కదండి. వాక్యాన్ని నువ్వు అంగీకరించినా అంగీకరించపోనా ఈ పరిశుద్ధ గ్రంథం నీకు చెప్పాలనుకున్నది చెప్పుతుంది. నువ్వు లోబడినా లోబడపోనా, నువ్వు ఇష్టపడినా ఇష్టం కాపోనా, నువ్వు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోపోనా, దేవుని వాక్యం ఏది చెప్పాలనుకుంటే అది చెప్పి తీరుతుంది. నువ్వు ఉండకపో, పాటించుపా, నో ప్రాబ్లం. దేవుడు అక్కడ గిఫ్ట్ ఇస్తాడు. కానీ సేవకుడిగా చెప్పాలి అంతే. మధ్యాహ్నం ఒక షాప్కి ఒక బ్రదర్ వచ్చారు. ఏంటి బ్రదర్ అంత ఖండితంగా మాట్లాడు? ఎస్, వాక్యమే ఖండితం, వాక్యమే దేవుంది, అలాగే మాట్లాడతా. వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తే సేవ చేయాలి, లేదంటే నోరు మూసుకుని కూర్చోవాలి. ఎవరికో భయపడో దేనికో భయపడో అవసరం లేదండి. బతుకు దేవుని వాక్యం యథార్థమైంది. నువ్వు లోపడతావో యాజూరి విషయం, దట్ ఈజ్ అప్ టు యూ, అది నీ ఇష్టం, నో ప్రాబ్లం. ఒరిగేది లేదు, వచ్చేది లేదు, ఏమీ లేదు. కానీ వాక్యాన్ని ఉన్నట్టు దేవుడు చెప్తున్నా, హింసింపబడువారే ధన్యులు. ఎవరో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు సంతోషించి ఆనందించండి అయ్యా. మనమైతే కృంగిపోతాం. నన్నే అనేస్తున్నారు, నాకే గుంటలు తీసేస్తున్నారు, నన్నే అబద్ధం చేసుకున్నారు, నన్నే తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు. మరి మనం అర్థం చేసుకుంటున్నామా? మనం ప్రవర్తిస్తున్నామా? మనం నడుస్తున్నామా? అసలు మన ప్రవర్తన కరెక్ట్గా ఉందా? లేదు. ఎందుకు అబద్ధం చేసుకోవడం? ఊరికినే ఎందుకు లేనిపోయిన అపోహాలు మనసులో పెట్టేసుకోవడం? అసలు దేవుని గురించి నువ్వు కష్టపడ్డవే ధన్యత. అంటే చిన్న శ్రమ వస్తే చాలు, అన్నీ నాకే వచ్చేస్తున్నాయి. అసలు దేవుడు అన్నాడు, అసలు నువ్వు హింసించబడితే సంతోషించి ఆనందించవయ్యా. కారణం, పరలోకంలో నీ బహుమతి గొప్పగా ఉంటుంది. ఇక్కడ కాదు నీకు కావాల్సింది. దేవుడు అన్నాడు, మనుషులు నిన్ను పొగుడినప్పుడు శ్రమ, మనుషులు నిన్ను మెచ్చుకున్నప్పుడు శ్రమ. ఎందుకు దేవుడు మెచ్చుకోకుండా ఉండొద్దు అని చెప్తాను తెలుసా? ఇక్కడ నువ్వు మెచ్చుకుంటే ఇక్కడే అయిపోయింది గిఫ్ట్, ఇక్కడే నువ్వు పొందేసుకున్నావు. మనుషుల నుంచి మెప్పు పొందేసుకున్నావు, గొప్ప పొందుకున్నావు. నువ్వు ఆల్రెడీ ఇక్కడ దగ్గర నుంచి గిఫ్ట్ తీసేసుకున్నావు. మనుషుల దగ్గర నుంచి మనుషులు నీకు చప్పట్లు కొట్టారు, దండలు వేశారు. ఆల్రెడీ నువ్వు గొప్పోడని మనుషులు ఇచ్చేశారు. నేను ఇవ్వాల్సింది మనుషులే ఇచ్చేశారు, ఇంకేమివ్వను నేను. మనుషులు ఆల్రెడీ నువ్వు పొందుకున్నావు. మనుషుల దగ్గర నుంచి కావాలా, దేవుని దగ్గర నుంచి కావాలా? దావీదు పొందుకున్నాడు దేవుడి దగ్గర నుంచి, నా హృదయానుసారుడు. అబ్రహాము పొందుకున్నాడు, నాకు ఇష్టమైన స్నేహితుడు. దానియేలు పొందుకున్నాడు, నా ప్రియమైన కుమారుడు. అదండి దేవుడి నుంచి పొందకూడదు అంటే. మనుషుల సాక్ష్యం కాదు, మనుషుల సాక్ష్యం నువ్వు కాపాడుకుంటే ఆటోమేటిక్గా దేవుడి దగ్గర పొందుకుంటావు. దేవుని దగ్గర నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటే ఆటోమేటిక్గా మనుషుల దగ్గర సాధిస్తావు. ఎవరైతే నాకేంటి, ఎవరేమనుకుంటే నాకేంటి, ఎలాగుంటే నాకేంటి అనుకున్నావు అనుకో, దేవుడు అంటారు కదా, నువ్వెందుకు కాపాడుకోలే? మోషే గురించి దేవుడు చెప్తున్నాడు, ఏంటి తెలుసా? సాత్వికవంతుడు, నమ్మకస్తుడు. అన్నీ కలిగి ఉండడం అప్పుడు నమ్మకత్వం కాదండి. నేను చెప్పానుగా, అన్నీ కలిగి ఉన్నప్పుడు నేను బాగానే ఉన్నా,
నేను కష్టపడిపోతున్నా, నమ్మకత్వం చూపిస్తున్నా అంటే అది కాదు. యోబు చూపించాడు ఎలాంటి నమ్మకత్వం. సమస్తాన్ని పోగొట్టుకున్నా, సమస్తాన్ని కొల్లగొట్టుకున్నా, అవసరం అనుకుంటే తన భార్యని బిడ్డలు కూడా పోగొట్టుకున్నప్పుడు కూడా అండి, ఒకడు వచ్చి అంటాడు నీ ఆస్తి పోయింది, ఒకడు వచ్చి అంటాడు నీ ఎడ్లు పోని, ఒకడు వచ్చి అంటే సమస్తం కోల్పోయావు, ఇంకేమీ లేదంటే అయినా యథార్థతను విడిచిపెట్టను, అయినా నా నమ్మకత్వాన్ని విడిచిపెట్టను, అయినా నాకున్నదాన్ని నేను గట్టిగా పట్టుకుంటా. పౌలు అంటున్నాడు కదా, మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి అంటున్నాడు. ఈరోజు ఉందంటారా? ఈరోజు మనకు నమ్మకత్వం ఉందంటారా? ఈరోజు నమ్మకత్వమే మనుషుల్లో చూడట్లేదండి. అసలు నమ్మకమైన మనుషులే దొరకట్లే. వాస్తవం చెప్పాలంటే ఉన్న నమ్మకత్వాన్ని ఈ రోజున మనం ఏం చేస్తున్నాం తెలుసా? పోగొట్టేసుకున్నాం మన చేష్టలో, మన వైఖరి, మన విధానం ద్వారా. మనుషులే నిన్ను నమ్మకపోతే దేవుడేం నమ్ముతాడు? ఒకవేళ మనుషులే నిన్ను కనీసం ఓ కోణంలో కాకపోతే ఓ కోణమైన నిన్ను నమ్మకత్వాన్ని చూడకపోతే దేవుడేం సర్టిఫై చేస్తాడు మనల్ని? దేవుడు అంటున్నాడు కదా సాతానుతో, నా సేవకుడైన యోబుని చూసావా? భూమి మీద అందరిలో చెడుతనంను విసర్జించిన వాడు, యథార్థతను విడిచిపెట్టని వాడు, నిష్కలంకమైన మనసు కలిగిన వాడు, ప్రార్థనాపరుడు యోబు. సాతానుకి విసిరాడండి. సాతాను దేవుడు మాట్లాడుకున్నట్టు యోబుకు తెలియదు. కానీ దేవుడు సాతానికి సవాలు విసిరినప్పుడు యోబు అలాగే నిలబడిపోడండి యథార్థతను. తన భార్య వచ్చి ఎందుకు దేవుడు దేవుడు అంట, ఇంకా అన్నీ పోగొట్టుకుని ఇంకా భక్తి భక్తి అంటావేంటి, ఇంకా పరిచర్య అంటావేంటి, ఇంకా నా దేవుడు దేవుడు అంటావేంటి, దూషించి చనిపోక. అప్పుడు సీరియస్ అయ్యాడండి యోబు. కారణం ఏంటో తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి? ఎందుకు దేవుని గురించి తెలుసుకోవడం నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఈరోజు మనకు తెలుసు దేవుడు విలువ తెలుసు, పరిచర్య తెలుసు. ఆ నశించిపోయి ఆత్మలను రక్షిస్తే మనకి ఎంత విలువ కలిగి ఉంటుందో మనకు తెలుసు. మనం సంపాదించి బ్యాంక్ బ్యాలెన్స్లు రావండి. నువ్వు నెత్తికేసి తిరిగినా రావు, మెల్లో వేసి తిరిగినా రావు. అవన్నీ డాక్యుమెంట్స్ అని ఇక్కడే కాలిపోతాయి. కానీ దేవుడి కొరకు నువ్వు చేసి చిన్న పని, ఈ చైరెళ్ళి అక్కడ కదిపితే చాలండి, నువ్వు ఆశీర్వదించబడతావు. కల్వ టెంపుల్ ఒక ఆయన ఉంటాడండి, సోమవారం వస్తాడు ఆయన. సండే లైవ్ అయిన తర్వాత సోమవారం వస్తాడు. కారులోంచి దిగుతాడు. పెద్ద ఒక కంపెనీకే ఓ మేనేజర్ అయిన కారులో దిగుతాడు. బత్తా సంచులు తీసుకుంటాడు. అక్కడ పాడేసిన టీ కప్పులు, గ్లాసులు అన్నీ ఏరి 4-5 బస్తాలు ఏరి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పాడేసి ప్రార్థన చేసుకుని చేతులు కడుక్కుని టీ తాగి వెళ్ళిపోతాడండి. దీవించబడుతున్నారంటే గొప్పవాళ్ళు అవుతున్నారంటే కారణం ఏంటి తెలుసా? లోబడే విధానం, లోబడే తత్వం, దేవునికి లోబడే విధానం, దైవ సేవకులు లోబడే విధానం అండి. మీకు తెలుసా? నడుచుకుంటా వెళ్తారు కల్వ టెంపుల్లో. ఎవరన్నా తాగేసి టీ కప్పులు కూడా అండి, చిన్నలో పిల్లలు కూడా అండి, దొరికితే చాలు తీసుకుంటా వెళ్ళిపోయారు డస్ట్బిన్లు. ఎవడో తాగుతారు. ఒకవేళ ఎవరైనా పాడెత్తి చాలు, దేవుని మందిరం ఇది పరిశుద్ధంగా ఉండాలని చెప్పి నడుచుకుంటా వెళ్ళి ఆ టీ కప్పులు తీసి డస్ట్బిన్లో పాడేసి వెళ్ళిపోతా తప్ప నాకెందుకు, ఎవడో తాగి నేనేయడం ఏంటని అనుకోరండి. ఈరోజు మనుషులు పొగరు పెట్టి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మనుషులు పొగరు తిరిగిన విధానం చూపిస్తున్నారు తప్ప నా బతుకేంటి, నా లైఫ్ ఏంటి, ఎక్కడి నుంచి ఏ స్థాయికి వచ్చాను, నా జీవితం ఏంటి లేదు. కృతజ్ఞత లేని జీవితాలు, మార్పు లేని జీవితాలు, మనస్సాక్షి లేని జీవితాలు అండి ఈ రోజుని చాలా మందిలో చెప్పాలంటే. ఈ రోజులో చాలా మంది కూడా వాళ్ళ జీవితం ఏంటో లేదండి. పట్టిడి అన్నం తింటే చాలు నా లైఫ్ బాగుంది, చిన్న షూ కొనుక్కుంటే చాలు బాగుంది నా లైఫ్. ఈ రోజున దేవుడు అన్నీ దీవించిన తర్వాత ఈజికియా గురించి ఉంది. ఈజికియా దేవుడు ఆశీర్వదించిన తర్వాత అంట గర్వించి చెడిపోయాడంటండి. ఈజికియా గర్వించి చెడిపోయాడంట. ఈరోజు గర్వమే మనల్ని పడగొట్టేస్తుందండి. దేవుడు ఇచ్చిన వాడు తీసేయడానికి ఎంతో టైం పట్టదు. గర్వం ఉందా నీలో? అహంకారం ఉందా? ఈ రోజున నీలో లోబడే గుణమే కొరువైపోయిందా? రోజు ఇంత బలమైన వాక్యాలు ఇన్ని కూడా నీకు సేవకుడికి ఎలా లోబడాలో, ఏ సమాధానం చెప్పాలో, ఏ విధంగా మాట్లాడాలో, పరిచర్య ఏంటో లేదా భక్తి ఏంటో, ప్రార్థన ఏంటో తెలవకుండా కూడా బతుకుతున్నావా ఈ భూమి మీద? ఎంతో కాలం లేదండి, ఎంతో కాలం లేదు అంటున్నాడు కదా. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయగా వచ్చుచున్నాడు. ఎవడో ఈ నా మాటలు విని బండ మీద ఇల్లు కట్టుకుంటాడో, ఎవడు ఈ నా మాటలు విని ఇసుక మీద ఇల్లు కట్టుకుంటాడో వాడు ప్రకారం వాడికే వదిలేస్తాడు. మంచివాడిని ఇంకా మంచిగా ఉన్ని, నీతిమంతుడిని ఇంకా నీతిమంతుడిని, దుష్టుడిని ఇంకా దుష్టుగా ఉన్నవాడిని నేను ఇస్తాను వానికి ప్రతిఫలం అంటున్నాడండి దేవుడు. దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడో తెలుసా అండి? దేవుడు చెప్పాడు ఆల్రెడీ. మనకు ఫ్రీడమ్ అన్నది ఇచ్చాడు, ఛాన్స్ అన్నది ఇచ్చాడు, స్వేచ్ఛ అన్నది ఇచ్చాడు. కారణం ఏంటి తెలుసా? ఆ స్వేచ్ఛలో నువ్వు ఇష్టానుసారంగా బతుకుతావని కాదు. ఆ స్వేచ్ఛలో అందుకునే పౌలు అన్నాడు, అన్నీ చేయదగినవి కాదయ్యా, అన్నీ చేయడానికి నా స్వతంత్రం ఉందే,
నేను ఎలా బతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో నా ఇష్టం వచ్చినట్టు బతకడానికి నాకు తెలుసు. నా ఇష్టం వచ్చినట్టు బతకడం నాకు తెలుసు అని చెప్పి అలా బతికితే ఓ రోజున దేవుడు లెక్క అడుగుతాడు. అన్నీ చేయదగినవి కాదు అంటాడు పౌలు. ఒకసారి ప్రసంగి తీస్తారా? ప్రసంగి ప్రసంగి తీసారా? లాస్ట్ అధ్యాయం తీసిన వాళ్ళు నాకు సహాయం చేయండి. ప్రసంగి 11:9 చూద్దాం. ప్రసంగి 11:9. యవనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము. పేజీ నెంబర్ 562 పేజీ నెంబర్ ప్రసంగి 11:9 చూద్దాం. యవనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దుష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. చాలండి. దేవుడు అన్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున జీవించు. నువ్వు ఎలా బతుకుతావు అలా బతుకు. దేవుడు నిన్ను అన్నాడు. నిన్ను నేను అసలు అడగను ఇక్కడ. కానీ అయితే బైబిల్లో ఎప్పుడైనా సరే అయితే, అట్లయితే, గానే కానీ వచ్చిందంటారా? అక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి మనం. అక్కడ దేవుడు అన్నాడు, యవనుడా, నీ యవ్వనమందు సంతోషపడు, నీ యవ్వన కాలమందు సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం ఎంత క్లియర్గా రాశాడండి. నీకు ఏ కోరిక అనిపిస్తే ఆ కోరిక అనిపించు. ఎలా తిరగాలంటే అలా తిరుగు, ఎలా ఉండాలంటే అలా ఉండు. నీ దృష్టికి ఏది తోస్తే చెయ్యి, నీ మనసుకి ఏది నచ్చితే చెయ్యి. నీ మనసు ఏం చెప్పితే అలా బతుకు, నీకు ఎలా కనిపిస్తే అలా బతుకు. నిన్నేమి అడగను. అయితే వీటన్నిటిని బట్టి నిన్ను తీర్పులోనికి తీసుకొస్తానని మాత్రం, జడ్జిమెంట్ అనేది ఒకటి ఉందని మాత్రం మర్చిపోకు. దేవుడు జడ్జిమెంటే పెట్టకపోతే ఈ భూమి మీద ఎవడం లోబడ్డండి. దేవుడు వాక్యం ఉన్నట్టు మాట్లాడుతుంది అంతే. దాగుడు మూతలు ఏమి ఆడదండి, దోచిప్పులు ఏమి ఆడదు. నీకేదో పైన బాగుందే, బ్లెస్సింగ్, ఆశీర్వాదం అని చెప్పేది. నువ్వు ఇలా ఉంటేనే ఇది పొందుకుంటావు. ఇలా ఉంటేనే దేవుడు ఏమన్నా తెలుసండి. ఒకసారి తీస్తారా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మాథ్యూ 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. ఈ మాట ఎవరితో అన్నాడు తెలుసండి? 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు తిరిగిన శిష్యులతో చెప్తున్నాడండి ఈ మాట. ఒరే ఇది చూడండి, నా మీద ఎగేసుకుని తిరిగేస్తున్నారా నా అంట? మేము పరలోక రాజ్యం వచ్చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారా? ఒకవేళ మేము కూడా సాక్షాత్తు యేసుక్రీస్తు శిష్యులమే ఈ భూమి మీద అనుకుంటున్నావా? జాగ్రత్త. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు ఎక్కడ ప్రవేశించరు? పరలోక రాజ్యం. ఏవండి, శాస్త్రులు పరిసయ్యులు నీతి కంటే శిష్యులకే సవాల్ ఇస్తారు దేవుడు. ఏమన్నాడు తెలుసా? ఒరే మీ నీతి శాస్త్రులు నీతి కంటే కూడా అధికం కాకపోతే, చెప్తున్నా 3.5 సంవత్సరాలు నా చుట్టూ తిరిగి అద్భుతాలు చూసి, మహత్కార్యాలు చూసి, ఏ సూచక్రియలు చూసామని గొప్పలు చెప్పుకుంటున్నావా? మీరు పరలోక రాజ్యమే ప్రవేశించరు. ఎవరికంటే? శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే అధికము కాకపోతే. ఏవండి, యేసుక్రీస్తు శిష్యులకే దేవుడు సవాలు పెట్టి ఖండితం పెడితే, ఆఫ్టర్ ఆల్ ఉదయం లేచి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చదివి ఏదో లిక్కుమంటే ఈ బైబిల్ పట్టుకుని వచ్చేసి నీకు నాకు పరలోక రాజ్యం దేవుడు ఇచ్చేస్తాడు అనుకుంటున్నావా? రామ్మ రెడీగా ఉందా, రా అబ్బాయి రెడీగా ఉంది అంటాడా? నెవ్వరండి. పెద్దోళ్ళే తేలిపోయారు, మహాళ్ళే తేలిపోయారండి.
ఎంతో ప్రార్థన భక్తి కలిగి ఉన్న వాళ్ళే సింపుల్గా తేలిపోయారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనెంత. ఈరోజు దేవుని వాక్యం వినడానికి చెవులు అప్పగించిన వాళ్ళు ఎక్కువైపోయారండి. 10 నిమిషాలు కూర్చుని వాక్యం వినడానికి చెవులు అప్పగించిన వాళ్ళు ఎక్కువైపోయారు. 1 గంట సేపు దేవుని మందిరంలో కరెక్ట్గా కూర్చుని ఆరాధించడానికే కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి జనాలకే. ఆఫ్టర్ ఆల్ నీకు దేవుడు ఇచ్చేస్తారా పరలోక రాజ్యం? ఎవడు చెప్పాడు? నీ భక్తి గట్టిగా పోతే గంట, నిన్ను క్వాలిటీలో పెట్టి చూస్తే గంట సేపు ఉంటుంది నీ భక్తి. దేవుని మందిరానికి వచ్చి గట్టగా నువ్వు ఆరాధిస్తే 2 గంటలు చెప్పు నువ్వు దేవుని మందిరంలో కూర్చోడానికి ఆప్సాపలు పడిపోతున్నావు, కూర్చోలేకపోతున్నావో, కనీసం వాక్యం వెళ్ళపోతున్నావో. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తేలేని వాళ్ళు చాలామంది, తెచ్చినా ఓపెన్ చేయని వాళ్ళు చాలామంది. గట్టిగా ప్రార్థించామంటే అప్పుడే నిద్ర, అప్పుడే ఆవులెంతలో. గట్టిగా వాక్యం అయిన తర్వాత ప్రార్థించామంటే చాలు ఎప్పుడైపోద్దని చెప్పి ఆ నిద్రలో కూడా కళ్ళు నలుపుకుని ఒళ్ళు ఇరుచుకుని ఎంతమంది లేరు? ఎంతమంది లేరండి? దేవుడు ఇచ్చేస్తాడు మనకే. ఆషామాష అయిపోయిందండి జీవితాలకి చాలామందికి. దేవునికి వాక్యం చెప్తున్నా కానీ, విలువ తెలుస్తున్నా కానీ ఎలాగైపోయింది తెలుసా? ఆషామాష అయిపోయింది, కామెడీ అయిపోయింది. నువ్వు దేవునికి లోబడ్డం అంటే ఏంటి తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకుని, అంటాడు కదా, తన సిలువను ఎత్తుకుని నన్ను ఎవడైతే ఎంబడిస్తాడో వాడు ధన్యుడు అంటాడు. కొంతమంది పరిచర్యలో కష్టపడి పరిచర్య చేయలేరు, 1 గంట సేపు, 1 అరగంట. కొంతమంది టయానికి రారు. కొంతమంది కనీసం పోని పరిచర్యలో ఏం జరుగుతుందో, ఎక్కడ దాకా వచ్చిందో ఏంటో కూడా తెలుసుకోరు. కానీ దేవుని మందిరానికి మాత్రం అటెండెన్స్ వేసేసుకుంటారు. అటెండెన్స్. దేవుని వాక్యం సెలవిస్తుందండి, నీ ఇష్టం చొప్పున ఉండు, నీకు ఎలా తోస్తే అలా ఉండు. నేనేం అననురా, నేనేం అన్నమ్మాయి. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను బుక్ అడుగుతాడు. మన భూమి మీద పుట్టినది మొదలుకునని నీ బయోడేటా స్టార్ట్ అయిపోతుంది దేవుని దగ్గర. నువ్వు ఈ భూమి మీద తల్లి కడుపులో పడిన మరుక్షణం నుంచే నీకు డే 1 స్టార్ట్ అయిపోద్ది. డే 1, డే 2, డే 3 మొత్తం స్టార్ట్ అయిపోద్దండి. నీతి నిమిత్తము హింసించబడివారు ధన్యులు అంటే ఏంటో తెలుసండి? దేవుని కొరకు కష్టమైన, నష్టమైన, వ్యాధైన బాధ. ఈ రోజు నువ్వు మాట అంటేనే పల్లెని వాళ్ళు ఉన్నారండి. గట్టిగా ఓ మాట అనవసరంలే, ఏంట్రా అబ్బాయి అని అంటేనే చాలండి నన్ను అడిగేస్తున్నారు, కడిగేస్తున్నారు అన్నవాళ్ళు. ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు మాట అంటేనే చాలు సహించిన వాళ్ళు. ఇంట్లో అన్నీ ఓ మాట అంటేనే 10 నిమిషాలు ఓర్చుకోలేని వాళ్ళు. ఇంట్లో 10 నిమిషాలు తమ్ముడు ఏదైనా అంటేనే అన్నోళ్ళు ఓర్చుకోలేని వాళ్ళు. ఇంట్లో ఏదైనా చిన్నది వస్తేనే చాలండి తట్టుకోలేని వాళ్ళు. మనకు సాత్వికం ఉందా? ఈరోజు తిరగబడి వాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు ఇంట్లో సమాధానం లేకుండా కొట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు నీ సంఘాల్లో డిబేట్లు పెట్టుకుని నువ్వెంత నేనెంత అని చెప్పుకునే పాస్టర్లు ఎక్కువైపోయారండి. ఈ రోజుని దేవుని వాక్యాన్ని, విశ్వాసాన్ని ప్రకటించడం పోయి మనమే కొట్టుకునే స్థితికి సాతాను తీసుకొస్తుంటే ఆ విషయాలు గ్రహించక ఇదిగో ఇష్టానుసారంగా బతుకుతున్నామండి. ఏ శ్రమలు అనుకుంటే రాబో దినాల్లో ఇంకా భయంకరమైన శ్రమలు ఉంటాయి. ప్రకటన గ్రంథం చదవండి మీరు. ప్రకటన గ్రంథంలో చదివితే మీకు దేవుడు ఒక్కో శ్రమను 7 వ్యాధులు ఏ విధంగా రెప్పిస్తాడో, ఒక్కో బోర ఊదుతున్నప్పుడు ఒక్కొక్క నీకు ఆయన ఇప్పుతున్నప్పుడు ఎలాంటి భయంకరమైన శ్రమలు వస్తాయో దేవుడు రాయించాడు. శ్రమలు, మహాశ్రమలు, ట్రిబులేషన్స్ అంటే గ్రేట్ ట్రిబులేషన్స్ అంటారు. శ్రమలు, మహాశ్రమ. ఈరోజు వీటికే నువ్వు తట్టుకోలేకపోతే ఇంకా ఏం భరిస్తావు? అందరూ కలిసి ఉంటారు, ఒకడు వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. 2 బండి మీద వెళ్తాడు, ఒకడు వెళ్ళిపోతాడు అంతే. ఒకడు పడుకుంటాడు, 2 పడుకుంటారు కలిసి, ఒకడు వెళ్ళిపోతాడు అంతే. వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి ఎలాగుంటుందో తెలుసా? హాయిగా ఉంటుంది. విడిచిపెట్టిన వాళ్ళ సంగతి ఎలాగుంటుందో తెలుసా? ఇంకంతే, మొదలవుతుంది, ఇంకా మామూలుగా ఉండదు. దేవుడు అందుకుని అంటున్నాడు కదా, ఎత్తబడే వాళ్ళ గుంపులో ఉండి ఈరోజు ప్రభా నువ్వు ఎప్పుడో మీరు ప్రార్థన చేసుకున్నారా? ప్రభా నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళి నీ రాజ్యంలో నేను ఉండాలని చాలామంది చేసుకుంటారు కదా. కానీ ప్రభా నేను ఇలా ఉండాలనుకుంటున్నా, ఉండలేకపోతున్నాను. నీ రాజ్యానికి నేను దూరం అవ్వకూడదు ప్రభా, ఇలా ఉండాలి నాయన అని ఎప్పుడైనా చేసుకున్నావా? ఆశీర్వాదాలు కావాలి, మనకి బ్లెస్సింగ్స్ కావాలి. కానీ దేవుడు కండిషన్ చెప్తే లోపడవు, సావుకుడు కండిషన్ పెడితే వినం. ఆశీర్వాదాలు మాత్రం మనం వెంట వచ్చేయాలంటే, మనం ఎన్నో వెంట వచ్చేయాలి. ఆజ్ఞ లేనిదే ఆశీర్వాదం లేదు, ఆశీర్వాదం లేనిదే ఆజ్ఞ లేదు. అందరం మోకరిద్దాం. దేవుని వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు దయచేసి మోకరిద్దాం. నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులంటే అసలు దేవుని కొరకు నువ్వేమి హింసించబడ్డావు ఇంతవరకు? అసలు దేవుని మోకరించి ప్రార్థన చేయలే. అసలు దేవుని కొరకు నువ్వు అసలు ఎంతవరకు ఏమి హింసించబడ్డావు? అసలు ఏం మాటలు పడ్డావు? ఏం పల్లె.
మనం పుట్టాం, క్రైస్టియన్లో ఉన్నాం, ఆదివారం గుడికి వస్తున్నాం, బైబిల్ పట్టుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అంతే. కానీ మనం దేవుని కొరకు కష్టపడింది ఏం లేదు, దేవుని కొరకు ఎదుర్కొన్నది లేదు, దేవుని కొరకు ప్రయాసపడింది లేదండి వాస్తవం చెప్పాలంటే. కానీ దేవుడు అంటున్నాడు కదా, నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరున్నది. ఈ రోజున మనం ఓ మాట అంటే పడలేమండి, ఓ మాట అంటేనే సహించలేపోయిన వాళ్ళు మనం. ఎవరో వచ్చి దేవుని కొరకు హింసిస్తుంటే నువ్వు తట్టుకునే శక్తి నీకుందా? అసలు ఓర్చుకునే శక్తి నీకుందా? గొప్ప గొప్ప మిషనరీలు అండి దేవుని కొరకు త్యాగం చేశారు. గొప్ప గొప్ప మిషనరీలు దేవుని కొరకు వాళ్ళ ప్రాణాలే తెగించారు. ఈరోజు నువ్వు సేవకుడు మాట అంటే పల్లపోతున్నావు, వాక్యం గట్టిగా వినలేకపోతున్నావు, సరిగ్గా నీ లైఫ్లో ఆత్మీయ జీవితమే లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా వాక్యం బట్టి నీ లైఫ్లో నిజంగా బతుకుతున్నావా? వాక్యానికి నీ లైఫ్లో ప్రాముఖ్యత ఉందా? చెప్పి వదిలేస్తున్నారంటే కొంతమంది వింటున్నారు. ఆ వాక్యం విన్నప్పుడే గట్టిగా 10 నిమిషాలు 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవడం, ప్రభా నేను ఎలా ఉండాలి అంతే. మళ్ళీ గుమ్మం దాటిన తర్వాత, మందిరం నుంచి బయట వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే బతుకు, అదే పాత రోత జీవితం, అదే జీవితంలో ఎలాంటి మార్పు ఉండట్లేదు. మనలో కనీసం 10 నిమిషాలు కూడా కన్నీటి ప్రార్థన చేయలేని వాళ్ళు ఉన్నారండి. కనీసం ఉదయాన్నే లేచి ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు. కనీసం దేవుని మందిరానికి ముందుగా వచ్చి ప్రార్థన చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎప్పుడు చూసినా ముచ్చట్లో ముస్లమ్మ ముచ్చట్లో, ఎప్పుడు చూసినా సోది మాటలు, ఎప్పుడు చూసినా పనికిరాని మాటలు, ఎప్పుడు చూసినా పనికిరాని సంభాషణలో, ఉపయోగపడేది ఒక్కటే లేదు. 10 నిమిషాలు వాక్యం చదవట్లే మనలో చాలామంది, 10 నిమిషాలు ప్రార్థన చేయట్లే. పరిచర్య అంటే పారిపోయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ప్రార్థన అంటే చాలా తలపోటుగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. దేవుడు అంటున్నాడు కదా, యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు కదా, శిష్యులతో చెప్తున్నాడు, మీ నీతి శాస్త్రుల కంటే బోధకుల కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. శిష్యులకే కష్టమని చెప్పాడే దేవుడు. తన చుట్టూ తిరిగిన శిష్యులకే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని చెప్తున్నాడే. వాళ్ళ నీతి అధికం కాకపోతే మన నీతి అపాటి అండి, మన భక్తి అపాటి, మన విశ్వాసం అపాటి, మన ప్రార్థనా జీవితమే అపాటి. అసలు ఈ రోజున మన జీవితాల్లో కలిగి ఉన్నామంటే ఏ మాత్రమైన మనం కలిగి ఉన్నామంటావా? మన మాటలతో ఇతరులను బాధ పెడతాం. ఈ మాట అంటే బాధపడతారో బాధపడరో అని వెనక ముందు ఆలోచించాం. చిన్న పెద్ద తేడా తెలియదు మనకే. సంఘంలో ఎలా లోబడాలో, సంఘ అవసరాల్లో ఎలా పాలు పంచుకోవాలో, సంఘానికి ఎలా విధేయత చూపించాలో, సేవకుడికి ఎలా లోబడి ఉండాలో ఉండదండి మన బతుకు. మనస్సాక్షి లేని జీవితాలు, కృతజ్ఞత లేని జీవితాలు అంటే ఈ రోజున మనం బతుకుతున్నాం. ఈ రోజున గర్వంతులై బతుకుతున్నాం. ఈ రోజున మనము ఎందుకు మందిరానికి వస్తామో తెలీదు, ఎందుకు ప్రార్థనకు వస్తామో తెలీదు. హోటల్కి ఎందుకు వెళ్తామండి? టిఫిన్ చేయడానికి. హోటల్కి ఎందుకు వెళ్తాం? భోజనానికి వెళ్తాం. చదువుకుంటే స్కూల్కి ఎందుకు వెళ్తాడు పిల్లోడు? చదువుకుంటాకి వెళ్తాడు. హాస్పిటల్కి ఎందుకు వెళ్తావు? చూపించుకోవడానికి డాక్టర్కి. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు? వాక్యం వినడానికి. వాక్యం వినడానికి వస్తున్నావా? గారడి యాసలు వేయడానికి వస్తున్నావా? దేవుని మందిరానికి వచ్చేది నువ్వెందుకు? పోకిరీ చేష్టలు చేయడానికా? వాళ్ళని ఏలకోలం చేయడానికా? నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికా? వాక్యం వినడానికి వస్తున్నావా? తిరగడానికి వస్తున్నావా? ప్రార్థించడానికి వస్తున్నావా? లేదంటే షికారులు కొట్టడానికి వస్తున్నావా? నీకు బయట వాళ్ళకి పెద్ద తేడా లేదు. హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నావు? డాక్టర్ చూపించుకోవడానికి. కాలేజీకి ఎందుకు వెళ్తున్నావు? చదువుకోవడానికి. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు? వాక్యం విని ఆరాధనలో పాలు పంచుకోవడానికి. ఈ మాత్రం బుద్ధి జ్ఞానం లేకపోతే ఎందుకండి మనము దేవుని మందిరానికి వచ్చి వాక్యం వినకుండా, ఆరాధనలో పాలు పంచుకోకుండా షికార్లు కొట్టడానిక, పోకిరీగా తిరగడానిక, గాలి తిరుగులు తిరగడానిక? నువ్వు భయం లేని జీవితాలు, భక్తి లేని జీవితాలు. 10 నిమిషాలు దేవుని మందిరంలో కూర్చోలేని నీవు, అరగంట సేపు గంట సేపు దేవుని మందిరంలో కూర్చోలేని నీవు, నీకు భక్తి ఉందని చెప్పడం, నువ్వు భక్తిపరుడు విశ్వాసుడు అని చెప్పడం, నువ్వు ప్రార్థనకి రావడం వృధా. నీ భక్తి నీది.
మనకంటే చాలామంది బెటర్ అండి. కొల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఆత్మీయులుగా. చాలామంది కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలా బెటర్ మనకంటే. ఈరోజు మనం నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం. ఈ రోజున మనం ఊరికనే నిర్లక్ష్యమైన వైఖరి జీవిస్తున్నాం. దయచేసి చెప్తున్నా, ఇలాంటి వైఖరి, ఇలాంటి జీవితాన్ని నువ్వు, డిసిప్లిన్ జీవితాన్ని నువ్వు జీవించగలిగితే, ఒకవేళ క్రమశిక్షణ లేని జీవితాన్ని నువ్వు జీవించగలిగితే, హద్దు చిన్న పెద్ద తేడా లేని జీవితాన్ని నువ్వు జీవిస్తే అది నీకే నష్టం, అది నీకే నష్టం. దేవుడు అంటున్నాడు కదా, కీడును పెట్టాను, శాపాన్ని పెట్టాను, ఆశీర్వాదాన్ని పెట్టాను, ఇది పెట్టాను, నీకేది కావాలో చూడు. చాయిస్ ఈజ్ యువర్. నీ ఇష్టం, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ఉండు. కానీ నేనేమన్నాను, వీటన్నిటిని చొప్పున నేను తీర్పులో తీసుకొస్తాను. వాక్యమే సజీవమైంది, వాక్యమే ప్రాముఖ్యమైంది. దేవుని కొరకు నువ్వు చేసేదే నిలబడుతుంది, దేవుని కొరకు నువ్వు కష్టపడిందే నిలబడుతుంది, దేవుని సేవకుడికి నువ్వు నిలబడిందే నీ జీవితంలో ఆశీర్వాదంగా ఉంటుందండి. సంఘ పరిచర్లో నువ్వు కష్టపడిందే ఉంటుంది. నీకు నచ్చినప్పుడు చేయడం కాదు, నీకు ఇష్టం వచ్చినప్పుడు చేయడం కాదు. చాలామంది పరిచర్య లేక బాధపడుతున్నారండి. చాలామంది పరిచర్య విలువ తెలుసుండి దొరక్క బాధపడుతున్నారు. మనకు పొగరు, మనకు లోబడే గుణం లేకపోవడం, మనకి ఇష్టానుసారంగా జీవించడం. ఈ రోజున మనకి ఎలాగుందో తెలుసండి. లేకపోతే నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, వీళ్ళ చెప్పేదేంటి, వీళ్ళ మాట వినిదేంటి, నీ మాట వినాలా, నీ మాటకు లోబడాలా, బోడి నాకేంటి. ఈ రోజుని చాలామంది అలాగే బతుకుతున్నారండి గర్వంగా. ఈరోజు చాలామంది అలాగే బతుకుతున్నారు, నీచమైన బతుకు, పనికి మాలిన బతుకులు. ఈరోజు చాలామంది అలాగే బతుకుతున్నాడు. దేవుడు అంటున్నాడు, జీవించు, నో ప్రాబ్లం, నీ ఇష్టం వచ్చినట్టే జీవించు, నేనేం అడగను. కానీ నా తీర్పులో వీటన్నిటికి నువ్వు సమాధానం చెప్పాలి. నా తీర్పులో వీటన్నిటికీ నీకు ప్రశ్నేస్తాను. ఏ మానవుడు నిన్ను రక్షించడు, ఎవడు నిన్ను రక్షించడానికి కూడా సరిపోడు. నీతి నిమిత్తం హింసించబడ్డం అంటే ఏంటో తెలుసండి. దేవుని కొరకు చావైనా బతికైనా, దేవుని సేవ కొరకు చావైనా బతికైనా, దేవుని పరిచర్య కొరకు చావైనా బతికైనా, ఈరోజు కహానీలు చెప్పి వాళ్ళు ఎక్కువైపోయారు, సాకులు చెప్పి వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ రోజుని సాకులు, కహానీలు, ఈరోజు నటించే వాళ్ళు ఎక్కువైపోయారండి. ఈ రోజుని సంఘాల్లో, ఆత్మీయుల్లో నటించే వాళ్ళు ఎక్కువైపోయారండి. ఈ రోజుని దేవుని కొరకు కష్టపడలేం, కానీ కష్టపడుతున్నట్టు నటించటం, మనుషులు గొప్పతనం కోసం, మనుషుల చేత గొప్ప అనిపించుకోవాలని, మనుషుల చేత పొగిడించుకోవాలని చెప్పి, మనుషుల్లో ఒక పేరు సంపాదించాలని, ఈరోజు మనుషుల కోసమా నువ్వు, మనుషుల కోసం బతుకుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీ జీవితం నా చేతుల్లో ఉంది, నీ లైఫ్ నా చేతుల్లో ఉంది. నువ్వు ఎలా ఉంటావో అలా ఉండు. కానీ నువ్వు లోబడతావా, నీ జీవితానికి ఆశీర్వాదం. నువ్వు కలిగి ఉంటావా, నీ జీవితానికి ఆశీర్వాదం. విధేయత చూపిస్తావా, నీ జీవితానికి ఆశీర్వాదం అండి. ఈరోజు నాకు వద్దు, నా వల్ల కాదు అంటావా, దేవుడు అంటున్నాడు, నీ ఇష్టం. నిన్ను తీర్పులోనికి తీసుకొచ్చినప్పుడు నిన్ను ఎవడు రక్షించడం. అదే నువ్వు లోబడితే, నీ విధేయత చూపిస్తే, ఒకవేళ నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించకుండా, నీ లోకంలో తగ్గింపు కలిగి, ఈ లోకంలో నువ్వు యథార్థత కలిగి, ఈ లోకంలో నీవు మనస్సాక్షి కలిగి, భయము భక్తి కలిగి నువ్వు జీవిస్తే, రా నా బిడ్డగా నేను దీవిస్తా, రాజ్యంలో నీకంటూ ఒక స్థానం ఇస్తా. పరిశుద్ధుడ ప్రేమ నామకమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామపేటను కూడి ఉంటారో వారి మధ్యన ఉంటాను సెలవిచ్చిన గొప్ప దేవుడు. ఈరోజు ప్రభా, నీతి నిమిత్తం హింసించబడ్డమంటే, పరలోక రాజ్యాన్ని ఇస్తానంటే ప్రభా, మా జీవితంలో మేము కొన్ని పాటించలేకపోతున్నాం, మా జీవితంలో మేమేం పాటించలేకపోతున్నాం, మా జీవితాల్లో మేమేం కలిగి ఉండలేకపోతున్నాం, మా జీవితాల్లో మేము ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోలేకపోతున్నాం, మా జీవితాల ద్వారా ఇతరులకి ఎలా మాదిరిగా ఉండాలో అలా చేత కావట్లేదు ప్రభా. మా జీవితాల్లో ఈ రోజున మా బతుకులంతా కూడా దేవా గర్వంతోను, అహంకారంతోను, ఈ రోజున మా బతుకులన్నీ కూడా ఇష్టానుసారంగా బతుకుతున్నాం నాయన. చిన్న పెద్ద తేడా తెలియకుండా, ఈ మాట అంటే బాధపడరు, వెనక ముందే ఆలోచన లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా, ఎంతకాలం దేవుడి వాక్యం వింటున్నా ప్రభా, మేము విలువ లేని జీవితాన్ని జీవిస్తున్నాం నాయన. మనుషుల ముందు గొప్పగా బాండంగా బతుకుతున్నాం నాయన. మనుషుల ముందు మేము డాంబికంగా జీవిస్తున్నాం, వేషధారులాగా జీవిస్తున్నాం అయ్యా. ఈ రోజుని చాలా మంది ఐక్యత లేకుండా, సమాధానాన్ని కోల్పోయి,
మాట అంటే లెక్క లేకుండా, జీవితం అంటే విలువ లేకుండా, స్వార్థం కొలది వాళ్ళ సేఫ్టీ చూసుకుంటూ సెల్ఫిష్గా బతుకుతున్నారు నాయన. ఈ రోజుని ప్రభు సేవ అంటే, పరిచర్య అంటే కనీసం విలువలేని జీవితాలు జీవిస్తున్నారు నాయన. ప్రభా ఈ రోజున చాలా మంది అలాగున్నారు. నువ్వు శాస్త్రులు పరిచయాలతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? వీళ్ళు సున్నము కొట్టిన సమాధి వాళ్ళే ఉన్నారని చెప్తున్నాను నాయన. ఈ రోజున సున్నము కొట్టిన సమాధిలే మా జీవితాలు ఉన్నాయి నాయన. ఈ రోజున చాలా మంది సున్నము కొట్టిన సమాధి వాళ్ళే ఉన్నారు నాయన. పైకి చాలా బాగుంటారు, పైకి చాలా మంచివారుగా ఉంటారు, పైకి చాలా ఆత్మీయులుగా కనిపిస్తారు, పైకి 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 లోపల నా తండ్రి అజితేంద్రియం, లోపల స్వార్థపూర్తమైన ఆలోచన, లోపల గర్వము. ఈరోజు చెప్తున్నావు కదా నాయన, శిష్యులతో అంటున్నావు కదా, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. 3.5 సంవత్సరాలు తిరిగి నీ అద్భుతాలు సూచక్రియలు చూసిన వారికే పరలోక రాజ్యం సవాలుగా మారితే మా భక్తి ఎంత, మేమెంత నాయన? మా జీవితం ఎంత, మేమెంత? మా పరిచర్య ఎంత, మా సంఘం ఎంత, మేమెంత నాయన? ముక్కుతే ఊడిపోయే భక్తి, ముక్కుతే తుమ్ముతే ఊడిపోయే విశ్వాసం మాది. మేమెంత కాపాడుకోవాలి నాయన, మేమెంత కాపాడు. ఈరోజు మంచి మాటలు చెప్తున్నా, విలువ కలిగిన మాటలు చెప్తున్నా, జీవిత విలువ తెలుపుతున్నా, పరిచర్య విలువ చెప్తున్నా, రక్షణ విలువ తెలుస్తున్నా, చెప్తున్నా. గ్రహించలేని జీవితాలు నాయన, వాటిని గ్రహించి లోపడలేని జీవితాలు, సఖ్యత సమాధానం లేని జీవితాలు నాయన. ప్రభా ఈరోజు చాలా మంది ఆత్మీయులు అలాగే ఉన్నారు నాయన. పైకి ఆత్మీయత, లోపల నా తండ్రి ప్రభా సరైన భక్తి విధానం లేదు. భక్తి ఉంటే భయం లేదు నాయన, భయం ఉంటే భక్తి లేని జీవితాలు. ప్రభా నువ్వు చెప్తున్నావు కదా, భయము భక్తి ఎవరైతే కలిగి జీవిస్తారో వాళ్ళదే పరలోక రాజ్యం. ఈ రోజున మేము చాలా మటుకు నా తండ్రి అయ్యా మా జీవితాలు చెడిపోని నా తండ్రి అయ్యా. దేవుని మందిరానికి వచ్చి కూడా వాక్యం వినలేని స్థితి. హాస్పిటల్కి వెళ్ళినోడు ఎందుకు వెళ్తాడు ప్రభా? చూపించుకోవడానికి వెళ్తాడు. కాలేజీకి వెళ్ళినోడు ఎందుకు వెళ్తాడు? చదువుకోవడానికి వెళ్తాడు. అయ్యా వాక్యాన్ని వినడానికి వచ్చాం మేము మందిరానికి, కానీ బయట తిరుగుతాం, సాకులు చెప్తాం, గాలి తిరుగుతాం. 10 నిమిషాలు, ఒక గంట సేపు కూర్చుని, ఒక అరగంట సేపు కూర్చుని ప్రార్థించలేని, వాక్యమైన లేని జీవితాలు నాయన. మాది విశ్వాసము, మా భక్తి. ప్రభా ఈ రోజుని చాలా మంది అయ్యా విలువ లేని జీవితాలు కలిగి జీవిస్తున్నారు, వాల్యూ లేని జీవితాలు జీవిస్తున్నారు నాయన. ఈ రోజున చాలా మంది నువ్వు మాట్లాడుతున్నప్పటికీ, నువ్వు తడుతున్నప్పుడు కూడా, నేను వచ్చి డోర్ తడుతున్నా మీ ముఖాలు చూపించలేదు, మీ వీపు చూపిస్తున్నావని నువ్వు బాధపడుతున్నాను ఆయన. అయ్యా ఈరోజు మేము విలువ కలిగిన జీవిస్తే, నీతి నిమిత్తం హింసించబడితే అది ధన్యత నాయన. ఈరోజు నేను నీతి నిమిత్తం కాదు నాయన, చిన్న మాట అంటే భరించలేని వాళ్ళు అయ్యా, కనీసం ఏమి అనకపోయినా కనీసం తట్టుకోలేని వాళ్ళు ప్రభా, కనీసం లోబలేని లోని జీవితాలు ఉన్నాయి నాయన. మార్చమని అడుగుతున్నాం అయ్యా. ఈరోజున ఎవరైతే ప్రభా నిజంగా ప్రార్థన చేస్తున్నారో, ప్రతిరోజు ఒక కొత్త వర్తమానంతో అయ్యా ఈరోజు ప్రతిరోజు ప్రభా మాట్లాడుతున్నాం ప్రభా, నీ చేతికి అప్పగిస్తున్నాం. ఎవరు లోబడుతున్నారో, ఎవరు ఎంతవరకు వాక్యాన్ని గ్రహిస్తున్నారో, ఎవరు వాక్యానికి వినడానికి ఇష్టపడుతున్నారో, లోబడడానికి జీవితాలు సరి చేసుకుంటున్నారో నీకు తెలిసిన ఆయన. చెప్పవలసిన బాధ్యత మాకు ఉంది నాయన, మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఎవరైతే నా మాటలు విని బండ మీద ఇల్లు కొట్టుకుంటాడో అయ్యా, వాడి జీవితానికి విలువ అంటున్నాం, వాడి జీవితం పడిపోదు అంటున్నాం నాయన. ఒకవేళ ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే అది గాలి తుఫాను వచ్చినప్పుడు పడిపోద్దాను. ఈరోజు మేము ఆ విధంగా ఉండకుండా అయ్యా, నీ వాక్యమిని సావకుడికి లోబడి, సంఘానికి లోబడి, పరిచర్యలో నడుమంచి కష్టపడి జీవితాలు మాకు తెచ్చి గొప్పవాళ్ళు అవుతున్నారంటే ఊరికి ఎవరు నాయన? కష్టపడతారు, వాళ్ళ విశ్వాసాన్ని చాటుకుంటారు, వాళ్ళ జీవితానికి విధేయత చూపించుకుంటారు నాయన. ఈ రోజుని సేవకుడు అంటే విలువ లేదు, సేవకుడు లోబడడం అంటే ఏంటో తెలియదు, సంఘంలో విధేయత చూపించడం అంటే ఏంటో తెలియదు. చిన్న పెద్ద తేడా లేనట్టే జీవిస్తున్నారు నాయన. ఈరోజు ప్రభా మార్చమని అడుగుతున్నాను, మీ చేతికి అప్పగిస్తున్నాను ఆయన. ఈ రోజుని ఎవరైతే నిజంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారో, ఒకవేళ వాళ్ళ జీవితం ఇలాగుందని గ్రహించుకుని ఎవరైతే ఒక చక్కని పవన్నత నడుచుకోవడానికి, ఒక చక్కని తీర్మానం తీసుకుంటున్నారో, లోబడ్డానికి, వాళ్ళ జీవితాలు సరి చేసుకోవడానికి, ఇక్కడ నుండి భయం భక్తి కలిగి ఉండడానికి ఎవరైతే ప్రభా ప్రార్థన చేసుకుంటున్నారో హృదయపూర్వకంగా, వాళ్ళని ప్రత్యేకంగా దర్శించిన ఆయన, వాళ్ళని స్పెషల్గా దర్శించి వాళ్ళు దీవించండి, వారిని, వారి కుటుంబాలు, వాళ్ళ వ్యాపారాలను అయ్యా. ఇంకా లోబడలేని జీవితాలు, ఇంకా కఠినమైపోయిన జీవితాలు అయ్యా, ఇంకా ఇది నా మంచికే, నా మేలుకే అని ఎవరైతే ఇంకా అర్థం చేసుకోలేకుండా మూర్ఖంగా ఉంటున్నారో వాళ్ళు మీ చేతికి అప్పగిస్తున్నాం. వాళ్ళు మార్చమని అడుగుతున్నాం నాయన. వాళ్ళు మారితే చాలు, వాళ్ళ జీవితాలు మార్చుకుంటే చాలు
ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ లెంట్ డేస్లో 40 డేస్లో ప్రతిరోజు ఒక కొత్త వర్తమానంతో మీరు మాతో మాట్లాడుతున్నారు. ప్రతిరోజు ఒక విలువైన వర్తమానంతో మీరు మమ్మల్ని దర్శిస్తున్నారు. ప్రతిరోజు శ్రేష్టమైన మాటలతో మా జీవితాలకి ఏదైతే అవసరమో, ఏ ఏరియాలో మేము సరి చేసుకోవాలో, ఎక్కడ లోబడాలో, ఎక్కడ సరిదిద్దుకోవాలో, ఎక్కడ మేము నా తండ్రి అయ్యా మా బతుకులు మార్చుకోవాలో ప్రతి కోణంలో అణువణువున మమ్మల్ని దర్శించి మారుస్తున్నారు నాయన. ఈ రోజుని ఎవరైతే ప్రభు నిజంగా మారడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళ జీవితాలు సరిదిద్దుకుని సరి చేసుకోమని కృప చూపించమని మనాథుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామం నీ ప్రార్థనలు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించము. మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి దుష్టి నుండి తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమయు నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. శ్రీ యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మక ఆదరణ సహవాసము సమాధానం కూడొచ్చిన మన అందరకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేయండి నడిపించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్. సీ యూ అగైన్. మరొకసారి తెలియజేస్తున్నాం, మీ ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే ఈరోజు 24th డే లెంటు, ఇంకా మనం కొద్ది రోజులు మాత్రం ఉంది. దయచేసి క్రమం తప్పకుండా దేవుని వాక్యం వినండి, మీ ఆత్మీయ జీవితాలు సరి చేసుకోండి. ఎందుకంటే ఈ లెంట్ డేస్లో మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటే ఎంతో ఆశీర్వాదం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ.